తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆకాశం లాంటి అంత సక్సెస్‌లు చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది దర్శకులున్నారు. అలాంటి సక్సెస్‌ని 2001లోనే 'మనసంతా నువ్వే' సినిమా ద్వారా చూసేసి, తర్వాత వరుసగా 8 సంవత్సరాలు ఫుల్ బిజీ. ఆయన గెలవాలంటే అపాయింట్‌మెంట్ తీసుకొనెళ్ళాలి. తర్వాత సక్సెస్ వచ్చినా ఎలా ఉన్నారో, ఫెయిల్యూర్ వచ్చినా అలానే ఉన్నారు. ఎక్కడ కూడా ఆత్మాభిమానాన్ని చంపుకోలేదు. ఆయనే దర్శకుడు విఎన్ ఆదిత్య గారు. సార్ నమస్తే. నమస్తే శివ గారు, థ్యాంక్ యూ. అంటే మీ సక్సెస్‌ని కళ్ళారా చూసేసి బాబోయ్! అనుకునే ఒక దగ్గర మేము చూసాం సార్. అదేలాగే నాగార్జున గారితో పెద్ద పెద్ద స్టార్స్‌తో 2 సినిమాలు చేసి చాలా పెద్ద విషయాలు చేశారు. కానీ చూస్తుండగానే అనుకోకుండా ఎందుకో ఒక దగ్గర ఆగిపోయారు. ఆగిపోయిన కారణం ఏంటి? అసలుకి ఏంటనేది తెలియలేదు నాకు. అంటే అంత సక్సెస్ వచ్చినాక సినిమా ఇండస్ట్రీలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. నాకు తెలిసి మీరు ఎప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలనుకోలేదు. సినిమా, సినిమా, సినిమా అని తిరుగుతూనే ఉన్నారు. నేను ఇప్పటికి దీపంలాగే ఉండాలనుకున్నాను. చాలా ఇల్లు చక్కబెట్టాను. బాగుంది. సో రీజన్ అనేది నేను స్పెసిఫిక్గా అనలైజ్ చేయలేను, ఎందుకంటే ఇది జర్నీయే. నేను ఇంకా ఫలితం అనలైజ్ చేసేంత రిటైర్ అవ్వలేదని నేను ఎప్పుడు ఫీల్ అయ్యాను. ఛీ, ఛీ, నా ఉద్దేశం కూడా అది మీ కాదు. ఉద్దేశం అది కాదని తెలుసు నాకు. నా అభిప్రాయం అయితే, నాకు జర్నీలో నేను డెఫినెట్గా ముందరే ప్రిపేర్డ్. ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో మనలాగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి కేవలం సినిమా తీయటమే నేర్చుకుని వస్తాము. ఆ సినిమాలు చూస్తాము, ఫస్ట్ అట్రాక్ట్ అవుతాము, తర్వాత నేర్చుకుంటాం ఎలా తీయాలో, క్రాఫ్ట్ నేర్చుకుంటాము. కానీ అసలు ఆ తర్వాత ఇండస్ట్రీ తీరుతెన్నులు, మోడస్ ఆపరెండి, ఇవన్నీ మనము ఫస్ట్ వర్క్ మనది పబ్లిక్లో యాక్సెప్టెన్స్ ఆర్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడే మనకు తెలుస్తూ ఉంటుంది. కరెక్ట్. సో అది తెలిసిన ప్రతిసారి అదొక కొత్త లెర్నింగ్. అంటే అప్పుడు తీసుకునే డెసిషన్లు కొన్ని రైట్ అవుతాయి, కొన్ని రాంగ్ అవుతాయి, కొన్ని మనం ఎమోషనల్ డెసిషన్స్ తీసుకుంటాం, కొన్ని ఏమో ఎథికల్గా నష్టమని తెలిసి తీసుకుంటాం. ఇలా ఒక్కొక్క డెసిషన్ తాలూకు కాన్సిక్వెన్సెస్ అన్నీ నేను ఒక్కనే అనుభవించాలని నేను కంకణం కట్టుకున్నా లైఫ్లో. దాని రిఫ్లెక్షన్ నాట్ ఈవెన్ ఆన్ మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, నా సినిమా ఇండస్ట్రీలో నా సహచరులు ఎవరి మీద అది పడకూడదు అన్నది నేను బలంగా నిర్ణయించుకున్నాను. నా కెరీర్ తాలూకు ఎత్తు అయినా పల్లమైనా నేను బాగుంటే 10 మంది బాగుండటం అన్నది ఓకే, కానీ నేను బాగాలేకపోతే ఆ 10 మందిని ఇబ్బంది పెట్టకూడదు అనేది దానివల్ల నేను కొంచెం ఫాస్ట్గా కమ్బ్యాక్ అవ్వలేదు. నాకు అవకాశం ఉండింది. అప్పటికే నా త్రూ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు అందరూ నేను వెళ్ళి అడిగితే చెయ్యని వాళ్ళు ఉండరు, కానీ నేను అసలు జెన్యున్గా అడగలేదు. నేను మొదటి సినిమాకి ఎలా ప్రయత్నం చేసి ఎన్నేళ్ళు కష్టపడి వచ్చాను అన్నది ఎవ్రీ టైం నేను అట్లాగే ట్రై చేశాను. అంటే ఆ రూట్ మార్చుకోలే. నాకు ఇప్పుడు చాలామంది ఒక దర్శకులు కొత్తగా వచ్చి ఫస్ట్ సినిమాతో దర్శకులు అయిపోయిన వాళ్ళని చూస్తున్నప్పుడు నన్ను సలహా అడిగితే నాకు తెలిసి ఒక దర్శకులు గొప్పగా అయ్యారు, వాళ్ళ క్రాఫ్ట్ అంతా తెలుసు అంటే నేను మీ గురించి చెప్తాను సార్. అంటే మీ ప్రమేయం లేకుండానే మీ గురించి నేను ఎందుకు చెప్తానంటే, ద క్రాఫ్ట్ అనేది ఎలా నేర్చుకోవాలి, ఒక చదువు ఇది. ఆ చదువుని మనం ఎగ్జామ్స్ పెట్టి పాస్ మార్కులు వేయకుండా చదువుకునే చదువు ఇది. దాన్ని పర్ఫెక్ట్గా లెర్న్ చేసుకుంది విఎన్ ఆదిత్య గారు నాకు తెలిసి. థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్ నుంచి ఆయనకున్న చిన్న చిన్న పరిచయాల ద్వారా చెన్నై వెళ్ళి అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళి అక్కడ చేసి ఈ ఒక స్థాయి తర్వాత ఆయన కెమెరా పట్టుకుని అంటారు 24 క్రాఫ్ట్స్ మీద పట్టు వచ్చింది అన్నాకనే దర్శకుడు ఎంఎస్ రాజు దగ్గరికి వెళ్ళి ఒక మంచి కరెక్ట్ కథతో కూర్చున్నారు. అదేనా సార్ జరిగింది? అంతే, 100% కరెక్ట్. అయితే ఈ క్రాఫ్ట్లో మామూలుగా అందరికి కూడా అంతంత టైం ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు సార్. మనం అంటే జర్నీ అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ వాళ్ళు ఎలా ఇట్లా అనగానే డైరెక్టర్ అయిపోవాలి, ఇట్లా అనగానే ఫెయిల్ అయిపోవాలి, ఇట్లా అనగానే సక్సెస్ అయిపోవాలి అనే మైండ్లో ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంది? మీరు గమనించింది ఏంటి సార్? ఏం లేదు, ఒకప్పుడు మనకి ఇంట్లో కష్టపడి వండితే ఇష్టం, ఇప్పుడు ఇన్స్టెంట్ ఫాస్ట్ ఫుడ్ ఇష్టం. ఇప్పుడు పిల్లలకి అమ్మ వండింది, ఇంటి భోజనం తినాలి, ఇలాంటి అంటే ఆర్గానిక్ ఫీలింగ్స్ లేని సొసైటీ జనరేషన్లో ఉన్నాం మనం. సో న్యాచురల్లీ అన్ని రంగాల మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడున్న స్పీడ్లో కూడా మన ఐడియాలజీతో సర్వైవ్ అయ్యే వాళ్ళే అవుతున్నారు, మీరు వెనక్కి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే ఎప్పుడు ఆర్గానిక్ రూట్లో ఉన్న వాళ్ళు కొంచెం ఒడిదుడుకులు ఉన్నా మళ్ళీ వాళ్ళకి ఒక కంబ్యాక్ ఉంటుంది.
ఇలా ఫాస్ట్గా వెళ్ళిన వాళ్ళకి ఎక్కడైనా ఒక దెబ్బ తగిలితే వాళ్ళకి ఇంక మళ్ళీ వెనక్కి రాలేదు. కరెక్ట్. వాళ్ళు అక్కడ దొరికిపోతారు. అనుభవ రాహిత్యం అక్కడ కనబడి సక్సెస్లో ఉన్నప్పుడు తెలియదు. ఎందుకంటే సక్సెస్ అందరిదీను, ఫెయిల్యూర్ డైరెక్టర్ ఒక్కడిదే. నిజంగా అది డెసిషన్ మేకర్ కదా. అంటే ఆ విషయం నిజంగా హీరో ఒక ఐడియా ఇస్తాడు, కానీ అది ఎస్ అనాలా నో అనాలా అన్నది దర్శకుడు. కానీ ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లో ఆ రోజు హీరోతో ఉన్న ర్యాపోని దృష్టిలో పెట్టుకొని ఏ దర్శకుడు కూడా దాదాపు 90% నో చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే స్టేక్స్లో ఇమేజ్ వైజ్ హీరోది, మనీ వైజ్ ప్రొడ్యూసర్ది ఎక్కువ ఉన్నప్పుడు కరెక్ట్ దర్శకుడి మీద బిలీవబిలిటీ తక్కువ ఉంటుంది న్యాచురల్గా. కానీ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్కి ఉండేది వేరు, అదే ఆడియన్స్ వల్ల. ఆడియన్స్ కనుక ఆ దర్శకుడిని యాక్సెప్ట్ చేస్తే చచ్చినట్టు ఇండస్ట్రీ కానీ మార్కెట్ కానీ ఆ దర్శకుడిని నెత్తి మీద వేసుకోవాల్సిందే, అది వేరే దారే లేదు. అదే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే సార్, వీణాదిత్య గారి లాగా బతకాలి, వీణాదిత్య గారి లాగా బతకూడదు. అంటే చాలా కన్ఫ్యూజ్ చేశాను. అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యారా? నేను కన్ఫ్యూజ్ అవ్వలేదు. బాగుంది మీ స్టేట్మెంట్, రెండు కరెక్టే. మీరు చెప్పిన రెండు స్టేట్మెంట్లు కరెక్టే. అదొక విచిత్రమైన జీవితం. నేను ఎప్పుడో మొన్న మాటల్లో డాలర్స్కి వచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. నేను జనరల్గా ఫెయిల్యూర్ స్టోరీస్కి బాగా డబ్బులు వస్తాయి బయోపిక్. సావిత్రి గారిది అందుకే వచ్చింది, రామారావు గారిది అందుకే అంత ఎక్కువ రాలేదు. ఎందుకంటే ఆయన సక్సెస్ స్టోరీ, ఫెయిల్యూర్ స్టోరీ. లైఫ్లో బాగా కష్టాలు పడి ఎక్కువ ఎగొని ఉండి ఎమోషనల్గా చాలా ఉంటే, ట్రామా ఉంటే, సో నా బయోపిక్ తీస్తే నా ఫెయిల్యూర్ సైడ్ ఒక బయోపిక్ తీస్తే బాగా డబ్బులు వస్తాయి సార్. నిజంగా సార్, డైరెక్టర్ అయిన విధానము ఆ జర్నీ తీస్తే బోరింగ్, రూపాయి రాదు. సో రామారావు గారిది సావిత్రి గారిది కలిపిన బయోపిక్ ఉంది నా లైఫ్లో అంటే ఆయన నవ్వుతున్నాను. నిజమే సార్, నిజమే. మీరు బాగా చెప్పారు. అంటే మీకు అన్నీ తెలిసిన ఇంటర్వ్యూ ఇది. ఏది నాకు కూడా తెలియదు, మీకే బెటర్. అయితే మీరు ఒక పౌరోహిత్యం చేసేసారు, అత్యద్భుతమైన విజయాలు సాధించేశారు. దాని గురించి నిజంగా కూడా వద్దు, వేస్ట్. ఎందుకంటే ఒక లైఫ్ అనేది ఎప్పుడైనా అప్ అండ్ డౌన్స్ ఉంటేనే దాని బ్యూటీ ఉంటుంది. అవును, నేను ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్. నేను ఎప్పుడు భయపడలేదు, కుంగిపోలేదు. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించాను. కాబట్టి నేను ఈ యాటిట్యూడ్ ఉన్నంత వరకు నాది సక్సెస్ఫుల్ కెరీర్ అనే అనుకుంటున్నాను. 100% సార్. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి, నాగార్జున గారిని మహానటి రిలీజ్ అయిన తర్వాత అందరం బాగా ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి, సార్ ఇలా చేద్దాం సార్, డాడీది కూడా నాన్నగారిది అక్కినేని నాగేశ్వరరావు గారిది బాగుంటుందంటే ఆయన మీరు చెప్పినట్టు చెప్పాడు. చూడండి, మనకి లైఫ్లో ఇలా వెళ్ళి ఇలా పడితేనే బ్యూటీ ఆఫ్ లైఫ్. నాన్నగారికి అసలు ఆ డే 1 ఫస్ట్లో చిన్నప్పుడు ఏ కష్టాలు ఉన్నాయి, కానీ వెన్ ఎంటర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయనకి అసలు ఇంకెప్పుడు లేదు. 90 years దాకా ఎప్పుడు వెనక్కి తిరిగిందే లేదు. అప్పుడు మీకు ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందిలే అనే ఒక సక్సెస్ స్టోరీ ఉంటుంది తప్ప నీకు సినిమాగా పనికిరాదు నాన్న కథ అని చెప్పారు. కరెక్ట్. నాగార్జున గారు చాలా చాలా మంచి తెలివైన హీరో. మనకు తెలుసు కదా, ఆయన ఇన్సైట్స్ బాగుంటాయి. ఇది అలాగే చెప్పారు. దేవదాసు సినిమా మన అభినందన మూవీ ప్రొడ్యూసర్ రమణమూర్తి గారు నన్ను తీసుకుని వెళ్ళి దేవదాసు రీమేక్ చేద్దామండి మీ ఇద్దరు కాంబినేషన్లో, మనసంత నువ్వే దర్శకుడు అని చెప్తే ఆయన ఫస్ట్ నాకు అంత పొగరు లేదన్నారు. నాన్నగారి క్లాసిక్స్ కొన్ని నేను టచ్ చేయను ఫస్ట్ నుంచి. అవి అజరామరాలు, వాటిని అలాగే ఉండనివ్వటం కొడుకుగా నా బాధ్యత అన్నాడు. నాకు ఆ రోజు తెగ నచ్చేసారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన 2-3 ఏళ్ల తర్వాతే మా నేనున్నాను ప్రాజెక్టు పట్టాలి శివప్రసాద్ రెడ్డి గారితో. కానీ నాకు దీనికి నేను ఎక్కువ ఫ్యాన్ అయిపోయాను. నిజమే కదా. ఆయన తర్వాత ఏదో సినిమాలో ఆయన్ని భగవంతుడు క్యారెక్టర్ ఏమంటే నేను భగవంతుడు వేయను, నేను భక్తుడు వేస్తేనే ఆడియన్స్కి కనెక్ట్ అవుతాను అన్నారు ఆయన. ఎంత మంచి డెసిషన్. సో ఆయన చూస్తే అన్నమయ్య, రామదాసు భక్తులు మంచి భక్తుల కథలు. అందుకని ఆయన భగవంతుడి రోల్స్ కంటే నేను భక్తుడి రోల్స్లో ప్రేక్షకులకి నా ఫేస్లో ప్రేక్షకుడి తాలూకు ఎమోషన్, నేను నవ్వినా నేను ఏడ్చినా వాళ్ళు కనెక్ట్ అవుతారని చెప్పారు ఆయన. అది అలా తెలియటం అన్నది ఒక హీరోకి గొప్ప లక్షణం.
నిజంగా పెద్ద విషయమే కానీ అనుకోకుండా ఆయన అన్ఫార్చునేట్లీ ఒకసారి షిరిడి సాయిబాబా షిరిడి సాయి చేయాల్సి వచ్చింది. బట్ మీరు చెప్పినట్టే అవును. ఆ భక్తుల క్యారెక్టర్లకు వచ్చిన రికగ్నైజేషన్ కానీ సక్సెస్ కానీ దీనికి అంత దాకా Maybe రాలేదు. అది షిరిడి సాయి చూసాక నాకు ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ పెరిగి ఈయన అంత కరెక్ట్గా చెప్పారని. ఇప్పుడు సినిమా చేయటం అన్నది కొన్నిసార్లు తప్పదు, కాంబినేషన్ వాల్యూని కాదనలేము. రాఘవేంద్రరావు గారిని ఎలా కాదంటారు ఆయన? సో ఆ టైంకి డెసిషన్ తీసుకునే టైంకి కన్విన్సింగ్ అనిపించవచ్చు. ఈయనకి 2 సార్లు అంత పెద్ద గొప్ప భక్తుల్ని ఇచ్చిన భగవంతుడు రాఘవేంద్రరావు గారు. అవును. అందుకని ఆయన మీద రెస్పెక్ట్తో చేయాల్సి వచ్చింది. అదే మేబీ అయి ఉండొచ్చు. సరే, మీ జర్నీలో అసలు ఎప్పుడు కూడా మీ ఫాదర్ గురించి మాట్లాడుతూనే ఒక పాయింట్స్ చెప్పుకుంటూ ఉంటారు మనం సరదాగా మాట్లాడుకున్నప్పుడు. అవును. నాకు తెలుసు మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి మీరేంటి అనేది, అసలు మీరేం చదువుకున్నారు, వైజాగ్కి మీకున్న అనుబంధం ఏంటి, అమ్మ నాన్నలు ఏం చేస్తారు? నా నాన్న ఎస్బీఐ రిటైర్డ్ బ్రాంచ్ మేనేజరు, కానీ ఆయనకి మోర్ దాన్ బ్యాంక్ జాబు కల్చరల్ యాక్టివిటీస్ మీద, సాహిత్యం మీద విపరీతమైన పట్టు. మాకు ఊహ తెలుస్తున్న టైంలోనే మా నాన్నగారికి బాగా క్లోజ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అండ్ ఆయన బ్యాంక్ ఆఫీసర్ అవ్వటం వల్ల ట్రావెల్ ఎక్కువ ఉండేది. ఏ ఊరికి ట్రావెల్ చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న రచయితల సంఘం అన్నింట్లోనూ ఫాదర్ చాలా యాక్టివ్గా పనిచేసేవాళ్ళు. మేము పుట్టిన టైంలో నేను ఏలూరులో పుట్టాను, మా తాతగారు ఇంట్లో. బట్ అప్పుడు ఆ టైంకి ఫాదర్ హైదరాబాద్లో జాబు. ఓకే. ఇక్కడ కల్చరల్ సెక్రటరీ ఆయన. సో ఎప్పుడు రవీంద్ర భారతిలో కానీ, త్యాగరాయ గాన్ సభలో కానీ ఈ వాజ్ సో పాపులర్ అనమాట. అప్పుడు ఆయన మన ఒకనొక ఫెస్టివల్లో ఫాదర్ అజరుద్దీన్ గారికి బ్యాట్ కొని ఇచ్చారు. ఇంత చిన్న పిల్లాడు. వాళ్ళ మేనమామ నాన్నగారి దగ్గర బ్యాంక్లో వర్క్ చేసేవాడు. ఓకే, అజరుద్దీన్ గారు వాళ్ళ మేనమామ. సో అలా బాగా తెలుసు. సో ఫాదర్కి కాంటాక్ట్ ఆ టైంలోనే రాఘవేంద్రరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మా నాన్నగారి బెస్ట్ ఫ్రెండ్ వివేకానంద మూర్తి గారు అని లండన్లో డాక్టర్. ఆయన ఆర్టిస్ట్గా, రాఘవేంద్రరావు గారు అసోసియేట్ డైరెక్టర్గా కొన్ని సినిమాలు చేసి వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. విడిగా మా ఫాదరు వివేకానంద మూర్తి గారు, ఆయన ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మా ఫాదర్ వాళ్ళ రూమ్లో ఉండి అలా షూటింగ్స్కి వచ్చినప్పుడు అప్పటి నుంచే రాఘవేంద్రరావు గారు బాగా క్లోజ్ ఫాదర్కి. కానీ ఇవేవి నాకు తెలియవు. మేము నా ఫస్ట్ స్కూలింగ్ వైజాగ్, అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఫాదర్కి బొమ్మిడిపాటి రామ్ గోపాలం గారు, విశాఖ రచయితల సంఘం విరసమన్, సో అందులో యాక్టివ్గా ఉండి అక్కడున్న రచయితలు మన డాక్టర్ తంబు గారు. సో ఫాదర్కి చాలా సినిమా కనెక్షన్లు ఉన్నాయి. అదే అలా అయిన పరిచయమే రావికొండలరావు గారు. ఓకే. సో ప్రతి సంవత్సరం మేము ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయినా కాన్స్టెంట్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసింది రావికొండలరావు గారు, రాధాకుమార్ గారు. వాళ్ళు ఏదైనా నాటకాలకి, అప్పుడు వాళ్ళు చాలా యాక్టివ్గా మెడ్రాస్లో వేషాలు వేస్తూనే నాటకాలు మంచి మంచి పరిషత్తులు ఉంటే వాళ్ళు వచ్చేవారు ఆంధ్రాకి. ఇటు వచ్చి ఆంధ్రాకి వచ్చి ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు మా ఇంట్లో ఉండటము. మా తమ్ముడు అని రాధాకుమార్ గారు, నేను నిజంగానే మా నాన్నకు ఒక అక్కయ్య ఉన్నారని అంత చనువుగా ఉంది. రాధాకుమార్ గారు రావుకొండరావు గారు వైఫ్ అండ్ హస్బెండ్ అవటం కాబట్టి ఉగాది శుభాకాంక్షలతో మీ రావుకొండలరావు రాధాకుమార్ అని ఒక పోస్ట్ కార్డ్ వస్తుంది. మనకి అప్పుడు చిన్నప్పుడు ఏంటంటే ఇలా ప్రముఖుల ఉత్తరాలు అవి వస్తే ఒక లెటర్ బాక్స్ ఇంట్లో పెట్టి దాన్ని గుచ్చి పెట్టేవాళ్ళం. అలా నేను చదువుకుంటున్న టైంలో మా ఫాదర్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ మీద ఒక సంగీతం రుచిరూపకం రాయటం, దాని ప్రదర్శనల కోసం రిహార్సల్స్ అన్ని మా ఇంట్లో జరగటం, అందులో మా మదర్ పాటలు పాడటం. సో మదర్ కాలేజీలో ఉన్నప్పుడు ఆవిడ భీమవరం డిఎన్ఆర్ కాలేజ్, అక్కడ ఆవిడ క్లాసికల్ డాన్స్, సింగింగ్ బాగా మంచి యాక్టివ్గా ఉండేవాళ్ళు. సో చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఇద్దరికి కళల పట్ల జనాలు విపరీతంగా కనెక్ట్ అవుతుండే. వాళ్ళు దే ఆర్ మోర్ సెలబ్రిటీస్ అన్నమాట. మీరు కూడా ఇప్పుడు కంట్రోల్ చేయాల్సి వస్తుంది ఇప్పటికీ. ఇంకా వాళ్ళకున్న మేము ముగ్గురు బ్రదర్స్ అనుకునే వాళ్ళం, వీళ్ళకి ఎక్కడో జనాకర్షణ శక్తి విపరీతంగా ఎక్కువైపోయింది, కొంచెం తగ్గించాలి. ఇప్పటికి మా నాన్నగారు మా కమ్యూనిటీలో ఆయన ఈ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లో చాలా యాక్టివ్. వాళ్ళతో నాటకాలు వేయించడం, పద్య నాటకాలు, గెటప్లు వేసుకుని ఒకసారి పరిచయం అయిపోతే ఇంకంతే. ఇంకా ఇట్లాంటి దాని మీద కళల పట్ల చెప్పేది ఉండదు. మా రెండోనే జోకులు వేసేవాడు, మేము ఇల్లు మారితే కంటిన్యూస్ ట్రాన్స్ఫర్స్ కదా, ఇంటి సామాన్లు అన్నీ ఒక ఆటోలో, పుస్తకాలన్నీ ఒక లారీలో పట్టుకెళ్ళి
నిజంగా సార్, నిజంగా సూపర్. కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే దాన్ని ప్రిజర్వ్ చేయటం. లైక్ మేము దాన్ని ఓన్ చేసుకున్నాం. మా పెద్దన్నయ్య వాడు జర్నలిజంలోకి రావటం వల్ల వాడికి పుస్తకాలు హెల్ప్ అయ్యాయి. రెండో అన్నయ్య బ్యాంక్లో జాబ్ అయినా హెచ్ఎస్బిసిలో, వాడు రాస్తాడు, నవలు రాస్తాడు. ఓకే. ఆఫ్ లేట్ వాడు స్టార్ట్ చేశాడు కమర్షియల్ రైటింగ్. సో అందరికీ ఆ పుస్తకాలు అంటే మేము ఫాదర్ ఆస్తులు ఇచ్చాడా లేదా కంటే ఒక అద్భుతమైన ఇప్పుడు వాళ్ళిద్దరు యాటిట్యూడు, వాళ్ళ మంచితనం, మనం వాళ్ళ ఆప్షన్స్లో వేరే వాళ్ళ గురించి చెప్పినప్పుడు నేను చాలా, వాళ్ళు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చారు, మంచి చదువు ఇచ్చారు, అండ్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఇష్టం వచ్చిన రంగంలోకి వెళ్ళటానికి అసలు ఆపలేదు. మా మదర్ కొంచెం కాషియస్గా ఉండేవాళ్ళు చదువు పట్ల, మా కెరీర్ల పట్ల. బట్ మా ఫాదర్ అసలు ఎప్పుడు మీ ఇష్టం రా, మనకి ఆడపిల్లలు లేరు, కష్టపడి సంపాదించి పెళ్ళిళ్ళు చేయాలని బాధ్యతలు లేవు, మీరు ఏది నచ్చితే అది చేయండి అనేవారు. కాకపోతే జాగ్రత్తగా ఉండండి. సో అందుకని నేను, మా ముగ్గురు బ్రదర్స్ మేము దగ్గరలోనే ఉంటాము. మా పేరెంట్స్ నాతోనే ఉంటారు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. సో మీ బ్రదర్స్లో అంటే మీ అంశాన్ని చెప్పలేను కానీ ఆయన అంశం మీరేమో నాకు తెలియదు. నేనే లాస్ట్. అదే మీరు లాస్ట్ కాబట్టి. ఆయన ఎంత బ్రిలియంట్ రైటర్ అంటారు సతీష్ గారు. నాకు ఆయన ఒక ఏ ఆర్టికల్ రాసినా సరే, ఒక సచిన్ టెండూల్కర్ గురించి రాసిన ఒక పూర్తి బయోపిక్ అందులోనే ఉంటుంది. మనం ఎన్ని లెటర్స్లో ఇచ్చి దానిలో ఏమంటే అందులో ఇచ్చాం. ఈజ్ అ బ్రిలియంట్ రైటర్ అంటే సతీష్ గారు. అవును, నాకు సతీష్ అనే నాకు మంచి కథ కూడా ఇచ్చాడు. ఆ సినిమా త్వరలో రిలీజ్ చేస్తాను, పార్క్ అని. అది ప్రొడ్యూసర్ వల్ల ఆగింది కానీ, బట్ ఆ రూట్ కూడా నేను క్లియర్ చేయడానికి కంకణం కట్టుకున్నాను. వాడి కథలు బయటకు వస్తే కొంచెం సెన్సిబుల్గా ఉంటాయి. వాడు నన్ను శేఖర్ కమ్ముల గారి జానర్ అంటే వాడికి ఇష్టం. ఆయన అటు బాపు గారి టేస్ట్లో నుంచి వచ్చిన దర్శకుడు కదా, ఆ స్కూలు. మా సతీష్ అనే అలాగే చెయ్యి అంటాడు నన్ను. నేను అలా సర్వైవ్ అవ్వలేమంటాను. నేను అవ్వలేను. కరెక్ట్. శేఖర్ గారి కంటే ఫస్ట్ నుంచి ఓన్ బ్యానరు, ఓన్ సెటప్ ఉండింది. కరెక్ట్. ఆయన కుదిరినట్టు మనకు కుదరదురా, నేను ఒకే జానరాలో కన్ఫైన్ అవ్వలేను, నేను అన్నీ చేయాలని. సో అలా, కానీ అలాంటి కథ చేసినప్పుడు వాడి కథలు చేయాలని ఉంటుంది నాకు. సార్ హైదరాబాద్, సార్ మీరు చెన్నైకి వెళ్ళాలి ఎక్కడైనా, మీరు నాకు ఆ కథలంటే, నేను మీతో జర్నీ చేసిన రోజులు నాకు భలే 2-3 రోజులు మనం చెన్నై వెళ్ళినప్పుడు మీరు చెప్పిన మాటలని నేను చాలా ఎంజాయ్ చేశాను. అసలు ఎంత ఎంజాయ్ చేశానంటే నేను ఇప్పటికీ ప్రతిదీ గుర్తే, కానీ అది మా ప్రేక్షకులకు తెలియాలి కాబట్టి మీ జర్నీ చెప్పండి సార్. అంటే మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది సినిమా ఇండస్ట్రీలో? మీరు నాకు ఒక ఉంటుంది ఖచ్చితంగా ఒక ప్లేస్ అనేది, మీరు ఎలా డిసైడ్ అయ్యారు? ఫాదర్కి సినిమాలు చూడటం పిచ్చి ఉండేది. మా చిన్నప్పుడు మాకు ఇంట్లో టీవీ కూడా, నేను 9వ క్లాస్కి వచ్చే వరకు మా ఇంట్లో టీవీ లేదు, రేడియో ఒకటే. సో మాకేంటంటే ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా. నాన్నగారు ఇలా బ్యాంక్ నుంచి రాగానే, అన్నయ్యలు ఇద్దరు నాకంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళు కొంచెం వేరే యాక్టివిటీస్లో ఉండేవాళ్ళు. నేను ఖాళీగా ఉన్న టైంలో నన్ను తీసుకున్న 2వ క్లాస్లో స్టేట్ బ్యాంక్ జోనల్ కాంపిటీషన్స్ పెడితే ఎవ్రీడే ఫస్ట్ షోకి ముత్యాల ముగ్గు సినిమాకి తీసుకెళ్లారు. దాన్ని మోనో యాక్షన్ చేయించారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది స్టేజ్ మీద. మీకు ఆ ఫోటో షేర్ చేస్తారు, నేను రావు గోపాలరావు. అందులో ఆ మోనో యాక్షన్ లో మధ్యలో ఒక సీక్వెన్స్ లో సెక్రటరీ కింద మా రెండో అన్నయ్య వచ్చిపోతాడు. బట్ ఫుల్ లెంగ్త్ మోనో యాక్షన్ లాగా దాన్ని, సో ఆ డైలాగులు బట్టి కొట్టి, మ్యానరిజమ్స్ బట్టి కొట్టడం కోసం. అయితే సడన్గా లాల్చీ కుట్టించారు. ఆ లాల్చీని మర్చిపోయారు కాంపిటీషన్ టైంకి. మా ఫాదర్ మదర్ మర్చిపోయాను. నేను కరెక్ట్గా స్టేజ్ ఎక్కే ముందు చూస్తే లాల్చీ లేదు. సో కొంచెం లూజ్గా పొడుగ్గా ఏముంటుందంటే పెద్దన్నయ్య చొక్కా విప్పించి వేయించారు. సో అనుకోకుండా ఆ ఫోటోలో ముగ్గురు ఉన్నట్టే, పెద్దన్నయ్య చొక్కా కూడా ఉంది. సో ఆ ఫోటో చూసినప్పుడల్లా సరదాగా ఉంటుంది. ఆ గెటప్ సగం మీసం పెట్టి నేను చూశాను, బట్ మీరు పంపించండి నా దగ్గర, ఇస్తాను డెఫినెట్గా. అది అలా ఫాదర్ ఏంటంటే రిపీటెడ్గా సినిమాలు చూపించటం తెలియకుండా. మా మదర్ ఊరు వెళ్ళినప్పుడు ఈయన జంగారెడ్డిగూడెంలో ఇద్దరం, అప్పుడు పెద్దన్నయ్య లేడు, రెండో అన్నయ్య నేను ఇద్దరమే ఉన్నప్పుడు రోజు సాయంత్రం మమ్మల్ని మా అల్లరి భరించలేక లవకోసం థియేటర్లో దింపేసి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఈవినింగ్ మా మదర్ వచ్చి తెగదిట్టే,
మేము ఒక 15 రోజులు రోజు ఒకే థియేటర్కి వెళ్ళి లక్ష్మీ సౌభాగ్య జంగారెడ్డిగూడెం ఆయన వర్క్ చేసుకొని మళ్ళీ వచ్చి రాత్రి 9ంటికి అలా వచ్చే టైంకి మేము ఒకే సీట్లో ఎవ్రీడే కూర్చుని ఉన్నాము. ఆ సినిమా మారింది. లవ కోసం పోయి అల్లుడు పట్టిన భర్త వచ్చి అది కూడా వారం రోజులు. సో అలా తెలియకుండా సినిమా థియేటర్లో ఎక్కువ గడిపాను నేను. ఓకే. నేను 9th క్లాస్ అయిపోయాక ఒకరోజు ఇంటికి వచ్చేసరికి మదర్ కొట్టారు లింగపాలెం మన పల్లెటూరులో. ఎందుకు కొడుతున్నారో తెలీదు, చెత్త కొట్టారు. చూస్తే డైరీ చదివారు ఇల్లు సర్దుతూ. ఆ డైరీలో ఏముండదు, సీక్రెట్స్ ఉండవు, ఏముండవు. నేను చూసిన సినిమాల సంఖ్య పేర్లతో సహా రాసుకో. అన్ని సినిమాలు చూసేసారని. ఒక క్యాలెండర్ ఇయర్లో 425 సినిమాలు ఎలా చూసాను. అది ఎప్పుడు ఇంట్లోనే ఉన్నావు కదా. అలా చూసి నేను మా తాతగారి దగ్గరికి ఏలూరు వెళ్తే పొద్దున్నే తాతగారి దగ్గర ఒక పావులా తీసుకుంటా, మళ్ళీ దేవుడి గదిలో నుంచి ఒక పావులా తీసుకోవటం, ఏలూరుకి వెళ్ళినందుకు మా పేరెంట్స్ ఇచ్చిన దాంట్లో ఒక పావులా తీసుకోవటం, రోజుకి 4 షోలు 5 షోలు చూసి పారేయటం. ఒక్కొక్కసారి 4-5 రోజుల్లో నేను 50 నుంచి 70 సినిమాలు అట్లా అన్ని 4 షోస్. సో అక్కడే థియేటర్లోనే ఏదో ఒకటి తినేయటము. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఇప్పటికీ నా జీవితంలో అందరూ నేను ఇండస్ట్రీకి వచ్చిందే సినిమాల్లో ఉన్న ఇయర్స్ అనుకుంటారు. నేను అసలు ఇంట్లో ఉన్నది చాలా తక్కువ. సినిమాల్లోనే ఉన్నారు అయితే. నేను థియేటర్లోనే ఉన్నాను. సో అది బాగా పిచ్చి లాగా ఉండింది నాకు. నేను అంటే ఇప్పుడు చెప్తే అనవసరం పిల్లల్ని రాంగ్ రూట్లో పడేసినట్టు. మా పిల్లలు కూడా లింగపాలెంలో నాన్నగారు లోన్ ఇచ్చారు మా మాస్టర్ గారు అల్లుడికి. ఆయన బాగా క్లోజు అన్నయ్య. ఆవిడ అక్కయ్య అంటాం. వాళ్ళ పెళ్ళి మా ఇంట్లో జరిగింది. మాకు ఆడపిల్లలు లేరని ఫాదర్ మదర్ అన్ని వాళ్ళు కూడా సొంత కూతురులా చేసాం. సుజాత అక్కయ్య గారని ఆ కృష్ణ మాస్టర్ గారు అల్లుడు. ఆయన కొత్తగా ఫ్యాన్సీ షాప్ పెట్టారు. ఫాదర్ బ్రాంచ్ మేనేజర్. కానీ వెళ్ళినప్పుడల్లా చాక్లెట్ ఇస్తారు. ఇలా కాదని చెప్పి అకౌంట్ రాయండి, నాకు 10 చాక్లెట్లు కావాలని తీసుకెళ్ళి క్లాస్లో అమ్మేసేవాడు. అమ్మి సినిమాకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి బిజినెస్ ఉంది. సినిమా బిజినెస్ కాదు, టికెట్ డబ్బులు ఎలా వస్తాయి. మా ఫాదర్ బజాజ్ చేత కొంటే ఇంటర్మీడియట్ టైంలో క్లచ్ వైర్ కట్ చేసేవాడిని. ఎందుకు చేస్తే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళమంటారు. తీసుకెళ్తే 15 రూపాయలు ఇస్తారు. అది 10 రూపాయల్లో సెట్ చేసి 5 రూపాయలు పెట్టి సినిమాకి పోయాడు. బాబా ఇప్పుడు తెలిస్తే కొడతారు, ఇంకేం అనలేరు. కాకపోతే ఏంటంటే తప్పుడు పనులు ఎప్పుడు చేయలే. లైక్ అంటే ఆ ఏజ్లో తెలుసో తెలీదో నేను ఇప్పుడు ఏ కెరీర్లో ఉన్నానో ఆ పనే చేశాను. అది అదృష్టం అని అనుకుంటా. లేదంటే ఇదే మైండ్ సెట్ దురలవాట్లకి బానిస అవటానికో వ్యసనాలకు బానిస అవటానికో వాడుంటే ఏంటి పరిస్థితి అని నాకు ఇప్పుడు తలుచుకుంటే భయం వేస్తుంది. నిజం. ఇవాళ నా బ్రెడ్ విన్నర్ కోసమే నేను అప్పుడు ఇన్వెస్ట్ చేశానే తప్ప నాకేం వేస్టేజ్ లేదు. కానీ ఇప్పుడు పిల్లలకి నేను మా అబ్బాయికి అని ఏం చెప్తానంటే, నువ్వు నా అంత అగ్రెసివ్గా నువ్వు ఇది కెరీర్ అనుకుంటే నువ్వేమైనా చెయ్యి, నేను ఐ డోంట్ స్టాప్. కెరీర్ కాకపోతే మాత్రం నువ్వు బ్యాలెన్స్డ్గా చెయ్యి. కరెక్ట్. దాన్ని పిచ్చిగా చేయకని చెప్తాను. ఏదైనా అంతే. కరెక్ట్. అయితే సార్ ఇప్పుడు అక్కడి నుంచి నాకు చెన్నై ఏంటంటే ఇంకా విజయవాడలో డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోతున్న టైంలో మనం డిగ్రీ గ్యారంటీగా తప్పుతానని భయం ఉండేది. కానీ అప్పటికే నేను ఇంటర్మీడియట్లో ఒకసారి కె విశ్వనాథ్ గారు, రావుకొండరావు గారు వీళ్ళందరూ కలిసి శ్రీనివాస కళ్యాణం అని అప్పుడు మెడ్రాస్ తెలుగు అకాడమీ వాళ్ళు ఊరూరా శ్రీనివాస కళ్యాణం అని ప్రోగ్రామ్ చేశారు. జానక్ గారు వచ్చి పాటలు పాడి. అప్పటికే నేను అనకాపల్లిలో సీతారామ శాస్త్రి గారు ఇలాంటి ఒక ప్రోగ్రామ్కి విశ్వనాథ్ గారు వెళ్తే ఒక పాట రాసిచ్చారు అని చెప్పి మా బావ చెప్తే, ఆయన ఆ సిరివెన్నెల సినిమా నేను 8th ఉన్నప్పుడు, సో ఇది మైండ్లో ఉండిపోయింది. సో పాట రాసిస్తే విశ్వనాథ్ గారు అవకాశం ఇస్తారు. అదే అర్థమైంది. మనకి ఏం తెలుసు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో ఈ శ్రీనివాస్ కళ్యాణ్ సెకండ్ ఇయర్. అప్పుడు విశ్వనాథ్ గారు ఫ్రంట్ రోలో కూర్చుంటే పరిగెత్తుకుని వెళ్ళి ఆయనకి నేను రాసిన ఒక పాట ఇచ్చి, అది కొంచెం క్లాసికల్ కీర్తన లాంటిది. త్యాగరాజస్వామి పాటల్లో విని విని పెరిగాం కదా, అందులోంచి తలో పదం పెట్టి వాటి అర్థాలు వెతుక్కుని మళ్ళీ కొత్త పదాలతో దాన్ని బ్రిడ్జ్ చేసి, సో ఆ ఫ్లేవర్ ఉండేలాగా చేసి ఒక పాట విశ్వనాథ్ గారికి ఇలాంటిది నచ్చుతుందని చెప్పి నాట్య కళారాధనం సంగీత సప్త స్వరోపాసనం
అని ఇలా ఒక పాట రాసేసి గుర్తుందా? పాడండి ఒకసారి ఊరికే. పాడితే పాడటం కష్టం కానీ పూర్తి లిరిక్ గుర్తులేదు. మా మా బావ పాడేవాడు. వాడు దాన్ని ట్యూన్ చేసి పాడుకుంటాడు అనమాట. సో మేము ఇప్పుడు కూడా కలిసినప్పుడు వాడు మొదలు పెడతాడు సరదాకి. అయితే అలా ఆ పాట ఇచ్చేసాను. ఆ తర్వాత ఆయన రియాక్షన్ తెలుసుకోవటానికి ఆయన ఆ నైట్ మెయిల్లో వెళ్ళిపోతుండేవాడు. సో అక్కడ అనుపమ హోటల్లో వీళ్ళందరూ స్టే చేశారని తెలిసి అక్కడికి వెళ్ళి కారిడార్లో నుంచుని ఉన్నాను. ఆయన ఎప్పుడు లగేజ్ తీసుకుని బయటకు వస్తే అప్పుడు కారిడార్లో అడుగుదాం. వచ్చారు గురువుగారు. నేను అడిగాను ఇలాగా, మీకు పాట ఇచ్చానండి అంటే, పాట దేనికి ఇచ్చావమ్మా అన్నారు. అంటే లేదు, మీరు మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతారు. శాస్త్రి లిరిక్ రైటర్ అవుదామని నాకు పాట పాడి వినిపించాను, నాకు నచ్చింది, పిలిచాను. నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి అంటే వచ్చి అసిస్టెంట్గానే పనిచేయాలి కదా, పాట ఎందుకు రాసావు, వచ్చి రాని తెలుగులో అంటే చెల్లు మంది తగిలి అంటే మీకు ఎలాగో అలా మీకు నా ఇంట్రెస్ట్ సినిమాల్లోకి రావాలని చెప్పాలనండి. అంటే నువ్వేం చదువుతున్నావు అన్నారు. మీరు రమ్మంటే ఇప్పుడు వచ్చేస్తానండి, సీనియర్ ఇంటర్వ్యూ ఎగ్జామ్స్ కూడా రాయాలని లేదు అన్నాను. వచ్చే ఆయన నిజంగా దర్శకుడు దార్శనికుడు అని ఎందుకు అంటారో చెప్తాను. ఇదే ఎగ్జాంపుల్, ఇది చాలామంది పనికొస్తుంది. వచ్చే తరంలో బహుభాషల నటీనటులతో పని చేయాలి కాబట్టి బేసిక్గా చదువుకోకపోతే ఇండస్ట్రీకి రాకుండా ఆ రోజు చెప్పాడు. మా రోజుల్లో లాగా చదువుని నెగ్లెక్ట్ చేసి ఇండస్ట్రీకి వస్తే నెక్స్ట్ జనరేషన్లో సర్వైవ్ కారు. ఒక హిందీ యాక్టరు, ఒక బెంగాలీ యాక్టరు, ఒక కన్నడ యాక్టరు, ఒక తెలుగు యాక్టర్ని కలిపి సెట్లో నువ్వు ఏం చెప్తావు కామన్గా ఒక సీను అంటే, ఈ గ్లోబలైజేషను అండ్ ఇప్పుడు సినిమా తీరుతెన్నులు ఆయన అప్పుడే పసిగట్టి చెప్పి కనీసం సాలిడ్గా ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకునిరా, ఇండస్ట్రీకి వస్తే అందరూ క్లిక్ అవుతారని లేదు, ఫెయిల్ అయితే కూడా నీ చదువు నేను కాపాడాలి కదా. వెంటనే ఇంటికి వెళ్ళి ఇంకా డిగ్రీ ఫినిష్ చేసి వెళ్దామని డిసైడ్ అయ్యి డిగ్రీలో సౌండ్ అండ్ లైట్ ఎందులో ఉంటుందని వెతికితే బిఎస్సి, ఆబ్వియస్లీ సైన్స్ స్టూడెంట్ అయిపోయాను. సో 3 ఏళ్ళు నేను కాలేజ్లో చాలా కల్చరల్లీ యాక్టివ్. మా కాలేజ్కే థ్యాంక్స్ చెప్పాలి. సిద్ధార్థ కాలేజ్ విజయవాడ, ముమ్మినేని సుబ్బారావు గారు అని ఆయన మా ట్రెషరర్ అకాడమీకి, మన శర్వానంద్ వాళ్ళ తాతగారు. అవునవును. సో ఆ తర్వాత మా ప్రిన్సిపాల్స్ ఉన్నారు, నాగల్ గురుప్రసాదరావు గారిని ఆయన విపరీతంగా ఎంకరేజ్ చేశారు నాకు. ఓకే, నేను డిబేట్లు, ఎలక్యూషను, క్విజ్, గ్రూప్ సింగింగ్ టీములు రెడీ చేసి నేను కొట్టని ప్రైజులు లేవు ఆల్ ఓవర్ ఇండియా. ఆ టీములోనే వివేక్ కూచిభట్ల గారు నాతో ట్రావెల్ చేసి మేము ఇద్దరం డిబేట్. సో ఇంకా హనుమంత్ అని ఫ్రెండు, శేషాయి అని ఒక ఫ్రెండు, వంశీ అని ఫ్రెండు, గిరి అని ఒక ఫ్రెండు, ఇట్లా మేమందరం ఒక కల్చరల్ టీమ్ లాగా ఫామ్. మల్లాది రవి అని ఫేమస్ కర్ణాటక క్లాసికల్ సింగర్, వాళ్ళు మల్లాది బ్రదర్స్ అని చాలా పాపులర్. ఇప్పుడు కర్ణాటక సంగీతమే ఇప్పుడు మా సిస్టరు మీనాక్షి అనిపిండి, తను కర్ణాటక క్లాసికల్ ఇప్పుడు కంపోజరు, టీచరు, అప్పుడు తన స్టూడెంట్స్. ఓకే, మన సునీత గారు గుంటూరు నుంచి లైట్ క్లాసికల్ కాంపిటేటరు. సో అందరూ మోరార్లెస్ ఒక టైం లైన్స్లో నుంచి విజయవాడలో కల్చరల్గా అందరికీ ఒక జర్నీ ఉంది. ఆ 5 సంవత్సరాలు నాది హవా, నా లైఫ్ అక్కడ హీరో లైఫ్. అర్థమైంది నాకు. అంటే ఎంత అంటే ఇంకా నా కాలేజ్ అయిపోయి భైరవ ద్వీపం సినిమాకి నేను జాయిన్ అయ్యాక కూడా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అమ్మాని నాన్నని ఫస్ట్ క్లాస్ టికెట్ వేసి యాన్యువల్ డేకి పిలిచి నాకు చెప్పకుండా నన్ను మెడ్రాస్ నుంచి పిలిచి మిస్టర్ సిద్ధార్థ అని టైటిల్ ఇచ్చారు. సూపర్. ఒక కాలేజీ పేరు స్టూడెంట్కి బిరుదు కింద ఇవ్వటం అన్నది మళ్ళీ ఆ కాలేజీలో కూడా నా ఒక్కడికే జరిగింది. ఇంకా ఇప్పటికీ ఎవరు లేదు, ఎవ్రీ ఇయర్ కాదు. కానీ సిద్ధార్థ కాలేజ్ నుంచి దర్శకులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఓంకార్ గారు సిద్ధార్థ ఫస్ట్ బ్యాచ్ లో ఉన్నారు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి రామ్ గోపాల్ ఉన్నారు. కానీ నన్ను వాళ్ళు ప్యాంపర్ చేసినట్టు, నన్ను ఎంత అద్భుతంగా చూసుకున్నట్టు అసలు ఏ స్టూడెంట్ కి. మిస్టర్ సిద్ధార్థ గారండి మీరు. ఇప్పుడు నాకు తెలియదు ఈ స్టోరీ, నాకు తెలియదు. సో ఇలా అలాంటి టైంలో నేను డైరెక్టర్ అవ్వాలి అని. దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఇయర్ సార్? 91, 92. సో నేను వెళ్తే జంజాల్ గారిని, నేను మెడ్రాస్ వెళ్ళిన తర్వాత జంజాల్ గారిని మా కాలేజ్ యాన్యువల్ డేకి గెస్ట్గా నేను రిక్వెస్ట్ చేసి ఆయన వెళ్ళారు. నేను వెళ్ళలేకపోయాను.
ఆయన వచ్చి మీ కాలేజీలో ప్రతి చెట్టు పుట్ట నిన్ను నిన్ను పలవరిస్తుందమ్మా అన్నారు. నాకు ఎంత ప్రౌడ్గా ఉంటారు అనమాట. సో అలా కోటి గారు వీళ్ళందరూ అప్పుడు మా కాలేజీకి గెస్ట్లు. రావికొండలరావు గారు, సంగీతం గారు, బాపు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు కాన్సర్ట్స్ పెట్టాము, స్వామి చిన్మయానంద గీతాజ్ఞాని యజ్ఞం పెట్టాము. నేను అసలు కల్చరల్గా సూపర్ యాక్టివ్. ఆ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయటమే నాకు ఇవాళ షూటింగ్కి ఎగ్జిక్యూషన్కి బాగా పనికొస్తుంది. అంటే ఈజీ ఫింగర్ టిప్స్ మీద సీన్ పేపర్ క్లియర్గా ఉంటే షూటింగ్ అయిపోయినట్టే. ముందు మెయిన్ సీన్ పేపరే అంతే. అంటే ఇంకా అక్కడి నుంచి దాని ఎగ్జిక్యూషన్ అసలు నేను స్ట్రెస్ తీసుకొని నా ప్రొడ్యూసర్లు కూడా అవసరం లేదు నాకు. కానీ మొదటి సినిమానే ఒక సీఎం కొడుకు, ఒక సూపర్ స్టార్ బాలకృష్ణ గారు ఎంత కష్టమైనా పడగలిగే ఒక అప్పట్లోనే చాలా ఫేమస్ ఆయనతో అక్కడ పనిచేసిన అనుభవం ఏదన్నా ఒకటి బాలకృష్ణ గారు? ఆయనతో ఒకటి కాదు, మొన్న ఆయనకి పద్మభూషణ్ వచ్చే వరకు ఆయనతో ఒక ఎక్స్ట్రాడినరీ జర్నీ ఉంది నాకు. భైరవ ద్వీపం అప్పుడు ఒక ప్రేక్షకుడుగా మనం ఇష్టపడిన హీరో అండ్ సినిమాల్లో బేసిక్గా చిరంజీవి గారు మన థియేటర్కి ఎక్కువ అట్రాక్ట్ చేశారు ఖైదీ నుంచి. బై డిఫాల్ట్ 83 నుంచి ఆయన ఇన్ఫ్లుయెన్స్ మొత్తం మన పైన విపరీతంగా ఉండింది. క్లాస్లో బ్లాక్ డ్రెస్లు వేసుకుని బ్లాక్ రిబ్బన్లు కట్టుకుని 8th 9th క్లాసుల్లో ఫుల్ అలాంటి ఇన్ఫ్లుయెన్స్ నుంచి కరెక్ట్గా నేను డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి బాలకృష్ణ ఎందుకు నచ్చారు అంటే నాకు సంగీతం గారి డైరెక్షన్లో ఆదిత్య 369 నా పేరు పెట్టుకుని సినిమా సూపర్ హిట్ కొట్టిన హీరో ఆదిత్య 369. అంటే ఆ సినిమా ఫ్లాప్ అయ్యి ఉంటే ఇండస్ట్రీలో నా పేరుకి వైబ్రేషన్ ఉండదని భయపడేవాడు. అప్పటికే రేపో మాపో నేను డైరెక్టర్ అయిపోతాను అనుకున్నాను. నేను మెడ్రాస్ వెళ్ళక ముందు కూడా నేను అక్కినేని నాగేశ్వరరావు గారికి ఫస్ట్ కథ చెప్పాను. నిర్మాత లేకపోతే నిన్ను నన్ను నమ్మి డబ్బులు ఎవడు పెడతాడని అడిగారు ఆయన. ఓకే. అన్నీ అంటే నేను సుబ్బరామరెడ్డి గారిని కలిశాను. ఆయన నేను సినిమాలు తీయటం మానేశాను, శశిభూషణ్ని కలు అన్నారు. ఆయన అపాయింట్మెంట్ చాలా రోజుల్లో తిరిగి అది దొరకక ఆయన కలవక అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాను. అక్కడ మోహన్ బాబు గారిని కలిశాను. అది ఇవన్నీ ప్రయత్నాల్లో భాగాలు. ఆ తర్వాత నేను మెడ్రాస్కి వెళ్ళి ఆ రావికొండలరావు గారు ఇల్లు వెతుక్కుని బృందావనం సినిమాకి ఆయన కలిసి ఈలోపు ఈ గ్యాప్లో పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విజయ్ నేనాలా అని మా ఫ్రెండు నేను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మేమిద్దరం పాస్ అయ్యి ఆ పూణేకి వెళ్ళడానికి ఒక లెటర్ ఆఫ్ రికమెండేషన్ అడిగితే రావికొండలరావు గారి దగ్గరికి వెళ్ళాను నేను. ఓకే. అప్పుడు పెద్దన్నయ్య తిరుపతిలో జాబ్ కొత్తగా జాయిన్ అయ్యాడు జర్నలిస్ట్గా. సో వాడి దగ్గర రూమ్లో ఉంటూ మెడ్రాస్ 30 రూపాయలు వెళ్ళి ట్రయల్స్ తిరుపతి. అలా నేను కరెక్ట్గా వన్ ఆఫ్ ద ట్రయల్స్లో నాకు వర్కౌట్ అయిన ట్రయల్ ఆ రోజే నాకు సంగీతం గారి షూటింగ్కి రమ్మని రావికొండలరావు గారు చెప్పిన ట్రిప్పు పినాకిని ఎక్స్ప్రెస్ విజయవాడ ఇంటర్సిటీ రిబ్బన్ కటింగ్. నేను వివేక్ కూచిపట్ల ఇద్దరు మా ట్రైన్లో ఉన్నాం. నాతో పాటు సరదాగా వచ్చాడు. తను ఇంకా చదువుతున్నాడు మా కాలేజీలో. వెళ్ళి కొండలరావు గారి ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఆయన ఓకే అని చెప్పి ఇదంతా 11 నెలల ప్రాసెస్. అది 92 May 18th నేను వాహిని స్టూడియోలో అఫీషియల్గా భైరవ ద్వీపం సినిమాకి చేరంగానే జూన్ 2 వరకు ముహూర్తం లేదు. ఓకే. సో ముందంతా ట్రిక్ వర్క్స్ జరుగుతుండేవి, నైట్ షూటింగ్లు, ఓ పక్కన స్క్రిప్టు, ఓ పక్కన సెట్లు, ఓ పక్కన స్పెషల్ ఎఫెక్ట్స్. ఎందుకంటే ఇప్పుడులాగా సీజీ లేదు కాబట్టి నెగిటివ్ మీద ట్రిక్ ఫోటోగ్రఫీ అన్నీ రిహార్సల్స్, అవన్నీ మళ్ళీ నోట్ చేసుకోవటం, షార్ట్లన్నీ. అప్పుడు ఈ ఫైట్లును సాంగ్స్ ఇలాంటివి ఏ నెంబర్ ఇవ్వలేము. సో స్ట్రైట్ ప్రింట్ అని ఇచ్చేవాళ్ళం. ఓకే. సో కానీ దానివల్ల కన్ఫ్యూజన్ ఏంటంటే ఎడిటింగ్ రూమ్లో స్ట్రైట్ ప్రింట్ నుంచి మన షార్ట్ని సాగ్రిగేట్ చేయాలి. సో ఈ ఛాలెంజెస్ అన్నీ నేర్చుకుంటున్నాడు దండమూడి రాజగోపాల్ గారు అని ఎడిటరు. సో సంగీతం గారు ఏంటంటే మేము నలుగురమే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంత పెద్ద సినిమాకి. నేను లాస్ట్ కొత్త, నాకు అఫీషియల్గా ఫస్ట్ సినిమా. రావికొండలరావు గారే సంభాషణలు రచయిత, ఆయనకి అసిస్టెంటు. సంగీతం గారికి అసిస్టెంట్ డైరెక్టరు. ఉన్న టీమే తక్కువ. నేను, రవిప్రకాష్ గారు అని ఆయన కె విశ్వనాథ్ గారి దగ్గర నుంచి సంగీతం గారి దగ్గరికి వచ్చారు. సాంబశివరావు గారు, పూర్ణప్రజ్ఞ గారు అని వాళ్ళ అబ్బాయి కో డైరెక్టర్. మేము నలుగురమే ఉండే. సో నలుగురము ఇంత పెద్ద సినిమా, ఇంతమంది ఆర్టిస్టులు, ఇన్ని సెట్లు, బోల్లంత మంది జూనియర్ ఆర్టిస్టులు, హార్స్ ఫైట్లు, విక్రమ్ ధర్మ ఫైట్ మాస్టర్, మాధవపల్లి సురేష్ గారు మ్యూజిక్, వేటూరు గారు, సిరివెన్నెల గారు, వీళ్ళందరూ సాంగ్స్.
అప్పటికి బాలకృష్ణ గారు ఇంకా రాలే, సెట్కి రాలేదు. సెట్కి రాలే. మొత్తం డూప్ వర్క్లు, ఎక్స్పెరిమెంటల్ షాట్లు నడుస్తున్నాయి. అవి వర్కౌట్ అవుతాయి లేదు, రోజు ప్రింట్ విజయ ల్యాబ్కి వెళ్ళటము, చూసుకోవటము, ఇది ఇలా కాదు ఇలా కాదు. సో ఆర్టిస్టులు మీద చేసేటప్పుడు ఇలా ఇలా కరెక్షన్లు చేయాలని చెప్పి ఇంత ప్రాసెస్ చూస్తున్నప్పుడు సడన్గా బాలయ్య బాబు రావటం ఫస్ట్ అసలు ఆయన ఎంట్రీ, ఆయన ఎప్పుడు ఇప్పటికీ ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో అప్పుడు అలాగే చూస్తే న్యాచురల్లీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరితో మాట్లాడుతూ అలా నుంచి చూస్తూ కళ్ళార్పుకుని చూస్తూ అసలు మామూలు అందగాడు కాదు అసలు. ఆయన మనం ఒక స్టార్ హీరోని థియేటర్లో చూడటము, లైవ్లో దగ్గరగా ఈ డిస్టెన్స్లో చూడటం, అసలు మాట్లాడేవాడిని కాదు. నాకు ఆర్టిస్టులు అంటే ప్రొడ్యూసర్లు అన్నా పెద్ద పెద్ద డైరెక్టర్లు అన్నా భయం. ఇప్పటికీ నేను మాట్లాడను, వింటాను అంతే. నాకు ప్రేక్షకుడిగా ఉన్న ఫీలింగ్స్ అన్నీ వస్తాయి. ఆ మెమరీ, అదే ఎగ్జైట్మెంట్ ఇవాళకి ఉంటుంది. అందుకని ఎక్కువ మాట్లాడను, భయం వేస్తుంది. వాళ్ళు ఇప్పుడు నేను కూడా ఇండస్ట్రీ వాడిని అయిన తర్వాత వాళ్ళు కొంతమంది అది పొగరు అనుకుంటారు, కానీ నా బాధ వాళ్ళకి తెలీదు. వాళ్ళ మీద ఉండే రెస్పెక్ట్ అంటే నాకు ఇప్పటికీ ప్రేక్షకుడు ఫీలింగే. నేను సినిమా వాడిని ఎప్పుడు సార్ నాకు భలే నచ్చింది సార్. ఎందుకంటే నాకు చాలా మందిని చూస్తే, చిన్న చిన్న ఆర్టిస్ట్ని చూస్తే కూడా హీస్ ద ఆర్టిస్ట్, అలా నా దగ్గర భలే సీన్ చేశాడు అనేది ఉంటుంది వాళ్ళకి. మనలో ప్రేక్షకుడు విపరీతంగా ఆరాధించేస్తాడు. బయట మామూలుగా వాళ్ళు సరదాగా ఉన్న మనం మాట్లాడలేము. అంటే నాకు ఆ ఇమేజే బాగా లైక్ చేసేస్తాను, దాంతో ఎక్కువ మాట్లాడలేను అనమాట. సో అలా ఆ తర్వాత ముహూర్తం మాత్రం అసలు చిరంజీవి గారు వచ్చారు, మన రజనీకాంత్ గారు వచ్చారు, వీళ్ళందరినీ చూసి అసలు అది ఫస్ట్ టైం లైఫ్ లో ఆ ఫ్రేమ్ మీరు చెప్తుంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రజనీకాంత్ గారు గెటప్ లో వచ్చారు, రోజా గారు, రంభ గారు, మనం మొత్తం అందరి సినిమాలు నేను చూడని వాళ్ళు ఎవరు లేడు థియేటర్లో. రామారావు గారు వస్తే అసలు అన్నింటికంటే ఏంటంటే మా పూర్ణప్రజ్ఞ గారు ఆదిత్య క్లాప్ ఏదంటే అంటే అసలు అలా తీసుకెళ్ళి రామారావు గారి చేతులకి ఇస్తుంటే అదో చిన్న హై మూమెంట్ లైఫ్ డెఫినెట్గా సార్. దాంతో అక్కడి నుంచి ఫస్ట్ షాట్ తీసిన తర్వాత వాళ్ళందరూ ఆఫీస్లో కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటుంటే దూరంగా చేతులు కట్టుకుని నుంచుని మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ భలే ఉండింది. అది అయిపోయాక మళ్ళీ బాలయ్య బాబు నరుడా ఓ నరుడా సాంగ్ షెడ్యూల్కి వచ్చినప్పుడు ప్రభుదేవ అసిస్టెంట్, సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ. దానికి చాలా ట్రిక్స్ ఉన్నాయి. ఒక 15 రోజులు షూటింగ్ అది ప్రాసెస్. ఎందుకంటే చాలా స్పెషల్ ఎఫెక్ట్స్తో కూడిన సాంగ్. నాకు ఆ రోజుల్లో ఒక బాహుబలి అంటే నాకు భైరవమే సార్. అంతే కదా సార్. ఆ జానర్లో ఈ తరంలో దాన్ని కొట్టిన సినిమా లేదు. ఫోక్లోర్లో డినామినేషన్ వైజ్ చూస్తే బాహుబలి ఇంకా మోర్ ఫైనెస్ట్ క్రాఫ్ట్ ఉంటుంది. నెగిటివ్ మీద చాలా కన్స్టెంట్స్ ఉంటాయి. మీకు డిజిటల్లో ఉన్న కంఫర్ట్స్ నెగిటివ్ ఈ కైండ్ ఆఫ్ సినిమాలకు ఉండవు. మన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలకి, లవ్ స్టోరీలకి నెగిటివ్లో ఉన్న కంఫర్ట్ డిజిటల్లో లేదు. ఇట్ లుక్స్ మోర్ మెటాలిక్ అండ్ ప్లాస్టిక్. కానీ డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసే సినిమాలకి, అందుకే మీరు చూస్తే ఇప్పుడు సలార్ కానీ ఒక వరల్డ్లో పెట్టగలిగితే, పుష్ప కానీ, బాహుబలి, మహిష్మతి కానీ, అలా మనం క్రియేట్ చేసిన వరల్డ్లో పెడితే నెగిటివ్లో చాలా కష్టం. డిజిటల్లో ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నాం. ఎమోషనల్ డ్రామా అండ్ లవ్ స్టోరీలకి ఆ నెగిటివ్ తాలూకు వెట్నెస్ డిజిటల్లో రాదు. అయితే నరుడా ఓ నరుడా గురించి చెప్తున్నారు. నరుడా అసలు ఫ్రెడరిక్ అని, వెంకీ అని ఇద్దరు స్పెషల్ ఎఫెక్ట్స్ టీము. ఆ లిల్లీపుట్స్ ఎపిసోడ్, ఆ లిల్లీపుట్స్ మొత్తం సినిమాలో ఎంత ఉంటారు కదా ఒక ఎపిసోడ్, 68 రోజులు షూటింగ్. ఇమాజిన్ ఎంత ట్రిక్ వర్క్. ఆయన అసలు నిజంగా సంగీతం గారు పడిన కష్టానికి హ్యాట్స్ ఆఫ్. ప్రొడ్యూసర్లు కూడా బి వెంకటరామరెడ్డి గారు, ఆ ప్రొడక్షన్ మొత్తం నిర్మాణ సంచాలకుడుగా రావకొండరావు గారు. ఆ సినిమా ఒక వైభవం. అంతే. కైకాల సత్యనారాయణ గారు, మన విజయ్ కుమార్ గారు, మన కేఆర్ విజయ్ గారు, మిక్కిలినేని గారు. అసలు మిక్కిలినేని గారు ఎంత ఇష్టం అంటే, మేము కెమ్మన్ గుండి అని ఒక దీనికి వెళ్ళాము, వాటర్ ఫాల్. మేము ఉంటున్న గెస్ట్ హౌస్ నుంచి ఒక కొండ దగ్గరికి వరకు కార్లు వెళ్తాయి. అక్కడి నుంచి మేము కేబుల్సే మళ్ళీ బెంగళూరు నుంచి తెప్పించి 6000 మీటర్లు తేవాల్సి వచ్చింది మా లొకేషన్ దగ్గరికి కేబుల్ వేయటానికి, జనరేటర్ వ్యాన్కి.
ఆ డిస్టెన్స్ ఆర్టిస్టులు నడిచెళ్ళేవాళ్ళు. ఈయన ముని కావి పంచ కట్టుకొని చొక్కా లేకుండా ఆ వాటర్ ఫాల్ మధ్యలో నుంచి వింటర్ సీజన్లో కేఆర్ విజయ్ గారితో సీన్లన్నీ అది ఆర్టిస్ట్గా అసలు నేను దండం పెట్టేసేవాడిని. సార్ మీరు రాను అంటే ఎవరేం చేయలేరు. కరెక్ట్. కానీ ఆ పాత్ర కోసం ఆయన ఇంత మంచి దిట్టంగా ఉంటారు కళ్యాణ్ గారు. అసలు ఆ సినిమాలో నాకు ఇంకా మీరు చెప్తుంటే సీన్లు గుర్తొస్తా ఉన్నాయి. ఆ పువ్వు, అమ్మవారి విగ్రహం, అంబా శాంబు, భద్రరాజు గమన పాట వడ్డేపల్లి కృష్ణ గారు రాశారు. సో ఇలా ఆ షూటింగ్ అంతా ఒక మంచి ఎక్స్పీరియన్స్. బాలయ్య బాబు ఆయనకి అక్కడ హార్స్తో చేజ్లు ఫైట్లు కూడా ఉన్నాయి. విక్రమ్ ధర్మ గారు నన్ను ఎక్కమనేవాడు. నా డోన్లు పడిపోయాయి. మీరంటే హీరో అండి, మీరు ఎక్సర్సైజ్డ్ బాడీ, పొద్దున్నే 4ంటికి లేచి యోగా చేసేవారు ఆ రోజుల్లోనే. ఏమన్నారు ఆయన గెస్ట్ హౌస్లో ఆయన పొద్దున్నే యోగా కంపల్సరీ, ఆసనాలు వేసేవాళ్ళు. అదే ఆ అలవాటు నాన్నగారి గురించి చెప్పేవాళ్ళు. మేము ఆయన బాలయ్య బాబు గెస్ట్ హౌస్లోనే ఒక పెద్ద డార్మెటరీ హాల్లో ఓన్లీ డైరెక్షన్ టీమ్ అండ్ కెమెరా టీమే. ఓకే. సో ఆయన మాతోనే ఎక్కువ ఉండేవాడు. ఫైట్స్ ఉన్నప్పుడు ఫైటర్ అసిస్టెంట్లు వాళ్ళు మురుగన్ అని వీళ్ళు ఉండేవాళ్ళు, రాఘవన్ అని, వాళ్ళు విక్రమ్ ధర్మ బ్యాచ్ అనమాట. మన జెంటిల్మెన్ సినిమాలు అవన్నీ ఆ టైంలో ప్యారలల్గా. సో అలాంటి ఒక గోల్డెన్ మూమెంట్స్ అన్నీ బాలయ్య బాబుతో ఉండే. క్యారవాన్ ఆయన అంటే సచ్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. ఎక్కడో మా షార్ట్ రెడీ అనగానే మిగిలిన ఆర్టిస్టులు అందరూ మేకప్ రూమ్లో వెయిట్ చేసి, హెవీ గెటప్లు కదా ఎండల్లో, అందరూ మేకప్ రూమ్లో ఉంటారు. బాలయ్య బాబు మాత్రం ఎక్కడో ఒక సెట్లో మెట్ల కింద, లేకపోతే సెట్ వెనకాల కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. కుర్చీ కూడా కాదు, ఆ ఫైటర్ అసిస్టెంట్లో కూర్చుని వాళ్ళతో తమిళ్లో మాట్లాడుతూ సరదా జోకులు వేస్తూ అలా చీరప్ చేస్తుంటే లైవ్లీ పర్సన్. నాకు అసలు అమ్మ హీరో అంటే మనకి ఏదో ఉంటుంది కదా, హీరో అనగానే చుట్టూరా ఒక 4 మనుషులు అటు వెళ్ళి ఇటు వచ్చి అసలు మతిపోయేది. ఈయన ఒక రాష్ట్రానికి సీఎం కొడుకు అండ్ స్టార్ హీరో, కరెక్ట్, విపరీతమైన అభిమానులు ఉన్న హీరో, ఇంత డౌన్ టు ఎర్త్ ఎట్లుంటాడు అనిపించేది. నాలాంటి ఒక కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ని ఇలా ఎదురుగుండా కూర్చోబెట్టేవాడు. గబుక్కుని సెట్కి ఎవరైనా వస్తే లేచి నుంచుంటారు. నేను కొత్త కదా ఇండస్ట్రీకి, మనకి అశ్విని దత్ గారు వచ్చినా, రాఘవేంద్ర గారు వచ్చినా సేమ్ ఫ్యాన్ మూమెంటే కదా. నువ్వు లేవకు, వాళ్ళకి కుర్చీ తెస్తాను అనేవాడు. నాకు కాలేదు సార్, మీ వల్ల ఏదో రోజు నన్ను ఇండస్ట్రీలోంచి బీకేస్తారు బాబు అంటే. ఎందుకంటే మొదటి సినిమాకే సెట్లో హీరోతో కూర్చొని పేకాడుతున్నాడు. రావుకొండల గారేమో తిడుతుండేవాళ్ళు. ఆయన గొప్ప మాట చెప్పారు, నువ్వు ఇండస్ట్రీని 2 కళ్ళతోనే చూస్తావు ఆదిత్య, ఇండస్ట్రీ నిన్ను 1,00,000 కళ్ళతో చూస్తుంది, జాగ్రత్త అనేవారు రావుకొండలో. సూపర్ డైలాగ్. కానీ నేను ఒక పెద్ద హీరో, మనకి ఇష్టమైన హీరో, మనని బాగా ఇష్టపడుతుండే, ఆయన పిలిస్తే వెళ్ళకుండా ఎందుకంటే ఉండలేం కదా, మెకానికల్గా వెళ్ళి షార్ట్ రెడీ అని చెప్పి అట్లా లేదు. ఎందుకంటే మనం ఆయన సినిమాల గురించి మాట్లాడుతుండే వాళ్ళం. ఆయనకి కాలక్షేపం. ఇప్పుడు ఒక గెటప్ వేసుకుని కురూపి గెటప్లో ఆయన ఏమీ తినడానికి ఉండేది కాదు. ఓన్లీ స్ట్రా తోటి ఆయన ఏమి తాగగలిగితే అంతే తాగటం. సో వేడివేడిగా కాఫీలు టీలు తాగలేరు స్ట్రాతో. సో ఒక్క జ్యూస్ మాత్రమే తాగేవాడు. ఆ కురూపి గెటప్ ఎన్ని రోజులు వేస్తే అన్ని రోజులు. ఎన్ని రోజులు వేస్తుంటారు ఓన్లీ జ్యూస్. దాదాపు ఆయన 27 రోజులు. ఎందుకంటే దాంట్లో సాంగ్ ఉంది, దాంట్లో చేజ్ ఉంది, దాంట్లో సీన్లు ఉన్నాయి, ఎమోషనల్ సీన్లు ఉన్నాయి. ఆయన కురూపి గెటప్ వేసుకుంటే నన్ను ఒక్కడిని పిలిచేవాడు ఆయన. ఎందుకంటే మాట్లాడటానికి ఉండదు, ఇదంతా పుళ్ళు పెట్టేసి ఉంటారు. ఆయన ఏదో ఒక చిన్నగా ఒక క్వశ్చన్ చాలా ముద్దగా ఒక మాట అంటే నేను డైలాగులు చెప్పడమో, ఆయన అడిగింది చెప్పడమో, ఆయన ఎక్కువసేపు మొగలే ఆజాం క్యాసెట్లో డైలాగులు, నాన్నగారి శివశంకరి పాట అలాగా వాక్మెన్ పెట్టుకుని వింటూ ఉండేవారు పాపం అప్పటి నుంచి కూడా. నార్మల్ గెటప్స్లో ఆయన ఫుల్ ఎనర్జెటిక్గా. సో అలాంటప్పుడు ఆయన కార్డ్స్ ఆడదాన్ని రమ్మంటే ఆర్టిస్ట్ని బాగా చూసుకోవడం కూడా మన జాబ్లో. ఎందుకంటే వాళ్ళ మూడ్స్ అది చాలా కష్టం కదండి. ఒక 200 మంది ముందు మనది కాని క్యారెక్టర్ని పోర్ట్రే చేయటము చాలా పెద్ద విషయం. చాలా పెద్ద విషయం. నాకు ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ ఉంటుంది. అందుకే మగ ఆర్టిస్టులైనా ఆడపిల్లలైనా ఆర్టిస్ట్ అంటే ఒక రెస్పెక్ట్ వచ్చేస్తుంది ఫస్ట్. ఎందుకంటే మనం చేయలేము, మనం చేయండి. సడన్ గా కెమెరా ముందు చొక్కా అయిపోతుంటే నేను చచ్చినా చేయను, ఇంట్లోనే చేయలేదు. అలాంటిది వాళ్ళు చేయమంటే చేసేస్తారు.
అది అలా మన మాటని నమ్మి ఒక కెరీర్ని ఆస్పైర్ చేసి చేస్తారు కదా, అందుకని నాకు బాగా ఇష్టం ఉన్నాడు. అండ్ లక్కీగా నేను పనిచేసిన డైరెక్టర్లు సంగీతం గారు కానీ, పి వాసు గారు కానీ, అందరూ ఆర్టిస్టులని ఎలా చూసుకోవాలని, సేతు మాధవన్ గారు కానీ, అందరు లెజెండరీ డైరెక్టర్స్. మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్కి వచ్చాక జయంత్ గారు కానీ, తర్వాత బాగా పరిచయం క్లోజ్ అయిన రాఘేంద్ర గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, బాపు గారు కానీ, అందరూ ఆర్టిస్టుల విషయంలో అసలు వీళ్ళందరూ ఇచ్చే రెస్పెక్ట్ వేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం ఎంత క్రియేట్ చేసినా దాన్ని అక్కడ మన మన ఆలోచన కమ్యూనికేట్ చేసేది వాళ్ళే. భలే చెప్పారు సార్ ఆర్టిస్టుల గురించి. అయితే నిన్న కూడా సంగీతం గారు మాట్లాడుతూ, నేను అసలు బాలకృష్ణ గారిని తప్ప నేను అసలు ఊహించుకోలేకపోతున్నాను అని చెప్పడం అనేది, కృష్ణదేవరాయలకి ఎంత అద్భుతంగా ఉన్నారు. అసలు ఆ సినిమా మొత్తం ఎన్ని రోజులు జరిగింది సార్ షూటింగ్? ఆదిత్య 369 నేను ఇంకా చదువుకుంటూ ఉన్నా, నేను లేను ఓకే ఇండస్ట్రీలో. నాకు తర్వాత భైరవదీపమే మొదటిది. సో కానీ అప్పటికే నాకు సంగీతం గారు అంటే బాగా ఇష్టము, బాలయ్య బాబు అంటే ఇష్టం. కారణం నా పేరు పెట్టి హిట్ కొట్టారు అంటే ఆదిత్య 369 అనేది. సో అండ్ తెలుగులో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక టైం ట్రావెల్లో ఫ్యూచర్ని అద్భుతంగా చూపించారు. సూపర్ సినిమా సార్. జంజాల్ గారు కూడా బ్రహ్మాండమైన డైలాగ్ రైటింగ్, స్వామి గారు, కబీర్ లాల్, ఆ తర్వాత మన మొత్తం ముగ్గురు కెమెరామెన్లు చేశారు, పిసి శ్రీరామ్ గారు. సో ఆ 3 కాలాల్లో ఆ టైం ట్రావెల్ని చాలా కన్విన్సింగ్గా చెప్పారు. ఆదిత్య 369 దాదాపు అప్పట్లోనే 80-90 రోజుల పైనే జరిగినట్టుంది. అంటే అది పెద్ద నెంబర్ కింద లెక్క. అయ్యో అసలు మీకు మామూలుగా టాకీ 20 రోజులు, పాటలు ఒక 12 రోజుల నుంచి 15 రోజులు. ఎంత పెద్ద సినిమా అయినా 35 రోజులు ఎంత పెద్ద 40 దాటితే సూపర్ సినిమా. దాన్ని బ్రేక్ చేసిన కొన్ని సినిమాల్లో కృష్ణ గారు సింహాసనము, తర్వాత సంగీతం గారు ఆదిత్య 369, చిరంజీవి గారు కొన్ని సినిమాలు, అట్లా ఆ సూపర్ హిట్ గరణ మొగులు లాంటివి, ఇలా పెద్ద సినిమాలు మాత్రమే ఆ చైన్ని దాటి వెళ్తుండే. కొంచెం 50 రోజులు 60 రోజులు 70 రోజులు అనేది. అది లేదంటే కానీ అప్పుడు ఎలా చేసేవాళ్ళు? మన నేనున్న టైంకి 80 రోజులు అంటే గగ్గులు పెట్టేసేవాళ్ళు కదా. అవునవును. మరి నెగిటివ్ తినేస్తున్నారా మీరు, వాడుతున్నారా అని అడిగేవాళ్ళు. అంటే నెగిటివ్ సో ఎక్స్పెన్సివ్. సో కానీ అంటే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ, ఇప్పుడు అంతంత పెద్ద సినిమాలను అంత తక్కువ రోజుల్లో చేయడానికి, ఇప్పుడు ఈ రోజుల్లో చిన్న చిన్న సినిమాలు కూడా ఇంత లేట్ అవడానికి కారణం ఏంటి? మీరు 2 చూసారు కాబట్టి చెప్తున్నాను. అప్పుడు మొత్తం మ్యాన్ మేడ్ ప్రొడక్షన్ అండి. ఎట్లా అంటే ఒక స్టూడియోలోనే మనం కావాల్సినవన్నీ మనం ఒక వరల్డ్ని అక్కడే క్రియేట్ చేసుకునే వాళ్ళం. కరెక్ట్. సో అవన్నీ అసెట్స్ కింద ఉండిపోయేవి, సో రెడీగా ఉండేవి. ఓకే. ఇప్పుడు డిజిటల్లో నాకు రిఫరెన్స్లు ఉండదు. నేను ఒక డిఫరెంట్ సినిమా ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇద్దామనుకుంటాను. నేను డిజిటల్లో నేను కనీసం ఒక 15-20 రోజులు కూర్చుని అన్నింటినీ ట్రై చేయాలి. ఓకే. అప్పుడు ఏంటంటే నేను స్టూడియో వాడికి ఫోన్ చేసి నీ దగ్గర ఈ సెట్ ఉందా అంటే వెళ్ళిపోవటమే. నాకు మండు హౌస్ కావాలి, వెళ్ళిపోవటము. నాకు ఒక కోట కావాలి, వెళ్ళిపోవటం. ఒక అంతఃపురం కావాలి, వెళ్ళిపోవటము. సో నేను విజువల్గా చూసేసి ఉండేవాడిని. వెళ్ళంగానే లైట్లతో సహా రెడీగా ఉండే. ఎంత పర్ఫెక్ట్. ఓన్లీ నాకు ప్రొడ్యూసరు, స్క్రిప్టు, ఆర్టిస్టులు ఓకే అనుకుంటే షూటింగ్ షెడ్యూల్ వేసుకోవటమే. ఇప్పుడు అసలు అది చేయలేము. అది సీజీలో ఎలా వస్తుందో తెలీదు, ఏం ఛాలెంజెస్ ఉంటాయో తెలీదు. ఆ ఛాలెంజెస్ సెట్లో ఉంటే ఆర్టిస్టులు ఫిజికల్ యాక్షన్ దాంతో ఎలా మ్యాచ్ చేయాలో తెలీదు. అయితే ఈ మధ్యకాలంలో విఎన్ ఆదిత్య గారిని కలవగానే నిజంగా చాలా ఆనందం అనిపించింది సార్. ఎందుకంటే ఆ స్టేజ్ మీద మనం రోజు మాట్లాడుకుంటాం, ఆ స్టేజ్ మీద కూర్చునే దానికి ఒక పర్ఫెక్ట్గా ఒక టీచర్ గారి లాగాను, ఒక గురువు గారి లాగాను ఒక ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత విడిగా మాడుకున్నా, ఇప్పుడు పాడ్కాస్ట్లో మాడుకునే దానికి ఉండే ఒక రెస్పెక్ట్ ఉంది కదండి, అదే రెస్పెక్ట్ మాకు అక్కడ మిమ్మల్ని చూడగానే వచ్చింది. సో హ్యాపీ. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఒక అత్యద్భుతమైన దర్శకుడు. అంటే అత్యద్భుతం ఎందుకు అంటున్నానంటే, మీకే అప్పుడు ఆ టైంలో మీరు ఎలా చూసారో మేము మీ మనసంతా నువ్వేలు అవి మేము అలా చూసాం. అవి చూసి ఓకే ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలి అనుకొని టక్మని వచ్చిన సినిమాలు అవే. అలా వచ్చిన సినిమాలకి సంబంధించిన దర్శకుడు వరుసగా 8 సంవత్సరాల పాటు 2001 to 2008 ఎక్కడ చూసి ఖాళీ లేకుండా పనిచేసి, ఖాళీ లేదు, హవా చేసేసారు. వరుసగా ప్రతి ఏడు ఒక పెద్ద సినిమా ఉండేది. అలాంటి మనిషి సడన్గా ఆగిపోవడం అనే వాళ్ళకే నాకు అర్థమయ్యేది కాదు. వాళ్ళు మొన్న స్టేజ్ మీద చూసినాక పాపం
మళ్ళీ మనోడు దారిలోకి వచ్చేసాడు. స్వింగ్‌లో ఉన్నాడు అనిపించింది. సినిమా పేరు 'ఫణి'. అవును. 'ఫణి' గురించి మాట్లాడినాక మళ్ళీ కొన్ని విషయాలు ఓకే. మాట్లాడతాను. తప్పకుండా. సార్ 'ఫణి' సినిమాని మీ చెల్లెలు మీనాక్షి గారు నిర్మించారు. మీ 4 సినిమాలు రిలీజ్ అవ్వల. సారీ నేను అనకూడదు. ఎందుకు సారీ? చెప్తున్నాను. మంచిదే, హ్యాపీగా. 4 సినిమాలు రిలీజ్ అవ్వల. యాక్చువల్లీ 5 5 పార్క్‌తో కలిపి. పార్క్‌తో కలిపి 5 సినిమాలు. 5 సినిమాలు రిలీజ్ కాకుండా ఒక దర్శకుడిని నమ్మి ఏ నిర్మాత అయినా రారు. ఒకవేళ మీరే నేనెళ్ళి సినిమా తీస్తాను ఆదిత్య గారంటే, ఇప్పుడు వద్దు శివ గారు, ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇలా వద్దు, ఇప్పుడు వద్దు, నేను చెప్తాను అప్పుడు ఎదురుగా నేనే చెప్పే మెంటాలిటీ మీది. అలాంటిది సొంత ఇంట్లో చెల్లెల్ని ఎలా తీసుకొచ్చి నిర్మాతగా కూర్చోబెట్టారు? ఎందుకంటే నేను బేసిక్గా చాలా ప్రొడక్షన్ హౌస్లకి కన్సల్టెంట్గానో అడ్వైజర్గానో లేకపోతే స్టార్టప్ రూట్ వేసిన వాడిగాను నాకు ఒక ఎక్స్పీరియన్స్. ఈ గ్యాప్లో నేను డైరెక్షన్ కాకపోతే సినిమాకి సంబంధించిన క్రియేటివ్ వర్కే చేశాను. సో ఐఎమ్ నాట్ అవే ఫ్రమ్ క్రియేటివ్ జాబ్. సో డైరెక్షన్ ఏ రోజు చేసినా నాకు పనికొచ్చేలాగా, నన్ను నేను అప్డేట్ చేసుకోవడానికి పనికొచ్చేలాగా నేను కథలు వింటమే ఉద్యోగంలాగా పెట్టుకొని విన్నారు. పూర్తిగా ప్రొడక్షన్ సైడ్ దూరిపోకుండా అందులోనే డబ్బుల కోసం అయితే దాంట్లో కొట్టుకోవాలి, కానీ క్రియేటివ్గా ప్రూవ్ చేసుకునే ఒక అవకాశం కోసం వెయిట్ చేసేవాడైతే దీంట్లో కొంచెం తక్కువ డబ్బులు ఉన్నా కానీ ఒక రెస్పెక్ట్ ఉంటుంది అండ్ కన్సిస్టెంట్గా ఒక శాలరీ ఉంటుంది, అది సరిపోతుందిలే అనుకుని నన్ను నేను కన్ఫైన్ చేసుకున్నా. కానీ ఆ గ్యాప్లో నేను టెలివిజన్కి పనిచేశాను, ఈటీవీ జంబంధనాథం చేశాను, స్వప్న గారు వాళ్ళు వైజయంతి వాళ్ళకి. ఆ తర్వాత ఎవరు అడిగితే షార్ట్ ఫిల్మ్స్ అడిగితే తీసేవాడిని, మ్యూజిక్ ఆల్బమ్స్ అడిగితే తీసేవాడిని. బేసిక్గా థియేటర్ని నేను పోగొట్టుకోలే. ఆ సినిమాగా పబ్లిక్లోకి రాలేదు. అదే టైంలో విశ్వప్రసాద్ గారు అడిగితే ఫోర్స్డ్ ఆర్ఫన్స్ అని ఒక చిన్న సినిమా తీసి దానికి 11 ఇంటర్నేషనల్ అవార్డ్స్, అక్కడ ఒక కంపెనీ ప్రొఫైల్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లోనే ఒక సినిమా తీసి, సినిమాలో మేకింగ్లో ఇంతమంది ఇన్వాల్వ్ అవుతారు, ఇంత వర్క్ ఉంటుంది, ఇంత క్రాఫ్ట్ ఉంటుంది, అదంతా ఒక లెర్నింగ్ కాస్ట్ అనుకుని ఆయన కూడా తట్టుకోవటము, ఆయన ఇష్టపడి చేయటము, ఆ నమ్మకంతోనే ఆయన టాలీవుడ్కి వచ్చి పెద్ద ప్రొడ్యూసర్గా ఎదగటము, వివేకం కూడా నేనే పరిచయం చేయటం, ఇదంతా చేసిన తర్వాత నాకు అనిపించింది డైరెక్టర్గా నేను చేస్తున్న సినిమాలు షూటింగ్ వరకు ఎగ్జిక్యూషన్ వరకు అన్ని ప్రాఫిటబుల్ వెంచర్స్. ఓకే. పార్క్ అయినా కానీ, పీపుల్ మీడియాలో తీసిన లవ్ ఎట్ 65 కానీ, మన అనిల్ శంకర గారు పీపుల్ మీడియాకి కలిపి చేసిన మర్యాద కృష్ణయ్య కానీ, ఆ తర్వాత మళ్ళీ జగపతి బాబు గారు పీపుల్ మీడియా కలిపి చేసిన మీరెవరు కానీ, ఏది ఓవర్ బడ్జెట్ లేదు, ఎగ్జిక్యూషన్లో కాస్ట్ ఫెయిల్యూర్ లేదు. ఓకే. కేవలం కొంతమంది ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ తన కథ విని తను డబ్బులు పెట్టి రిస్క్ చేస్తే ఆ సినిమాని ఎలాగో అలాగా తనకు నమ్ముతాడు, ఆ సినిమాని నచ్చుతుంది. విశ్వగారితో ఏంటంటే ఆయన సినిమా చూడు, ఆయన ఫస్ట్ కథ విండు, ఎవరో టీం చెప్పాలి. సో నేనే కథలు వింటున్నప్పుడు నేను నా కథల గురించి చెప్పగలిగేవాడిని కాదు. అదే అర్థమైంది. నా దగ్గర శివగారి దగ్గర ఇవాళ మంచి కథ విన్నాను సార్, సూపర్ అంటే ఆయనకి నమ్మకం నా ఎక్స్పీరియన్స్ మీద, నా జడ్జిమెంట్ మీద. మీరు వెళ్ళి చెప్పండి. ఆ ముక్క నేను ఎప్పుడు చెప్పలేదు నా జీవితంలో. నా దగ్గర ఒక అద్భుతమైన కథ ఉందండి అని నేను చెప్పలే. ఈ రోజుకి నేను వివేక్ గారికి చెప్పలే, విశ్వ గారికి చెప్పలే. విపరీతంగా చల్లటి నీళ్ళన్నీ అక్కడ ఉంటే మీరు ఊరందరికి పంచారు, కానీ నేను చెప్పినా అది నమ్మకంగా ఉండదు. నిన్ను అందరి కథలు విని జడ్జి చేయమని చెప్తే మళ్ళీ నువ్వు నీ కథలు ప్రమోట్ చేసుకున్నా అనుకుంటారేమో అని నేను ఏ రోజు డైరెక్షన్ ఆఫర్ అడగలే. వాళ్ళే బలవంతంగా కోవిడ్ టైంలో మీరు ఈ సినిమా నేను ఈ కథ బాగుంది అని చెప్తే మీరే తీయండి అంటేనే తీసాను నేను. ఓకే. ఎప్పుడైతే కోవిడ్ అయిపోయి నార్మల్ అయిపోయి వాళ్ళకి పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ గ్యాప్లో లైనప్ అయిపోయాయి, ఈ సినిమాలను నెగ్లెక్ట్ చేసేసి. ఓకే. అలాగా నేను అప్పుడు బాధపడ్డాను. అరే 8 సంవత్సరాలు నా జీవితాన్ని ఒక బ్యానర్ కోసం పెట్టి, గీతా ఆర్ట్స్ లాంటి ఒక పెద్ద సంస్థలో నన్ను రాయల్గా అమెరికా నుంచి రాగానే పిలిచి బన్నీ గారు, అల్లు అర్జున్ గారు, బన్నీ వాస్ గారు, అరవింద్ గారికి చెప్పి మనకి ఈయన ఉండాలి అన్న, దాన్ని కూడా కాదని నేను ఒక ఎథికల్గా నేను నా త్రూ వచ్చారు, వీళ్ళు సఫర్ అవ్వకూడదని వాళ్ళని అంటి పెట్టుకుని ఉన్నా. అవును. అసలు ఆ గ్యాప్లోనే మన వాళ్ళిద్దరి మధ్య సినిమా చేశారు. ఆయన దేవుడు నా దృష్టిలో. ఎందుకంటే ఇందులో దేనికి సంబంధం లేదు. కోవిడ్లో ఇరుక్కుపోయిన సినిమాని కూడా ఆహాలో పెట్టమంటే పెట్టేశాడు ఆయన.
డబ్బులు వస్తాయి రాదని చూడలేదు. ఆ టైంలో ఇంకా థియేటర్ పబ్లిసిటీ 1.5 కోటి పైన పబ్లిసిటీ ప్లాన్ చేసుకుని కోవిడ్ కరెక్ట్గా సెన్సార్కి 1 వీక్ బిఫోర్. సో నాకు అర్జున్ దాస్ని ఎక్కువ రెస్పెక్ట్, ఎందుకంటే అసలు అవుట్ ఆఫ్ నో వేర్ వచ్చి నాతో మా కథ నచ్చి సినిమా తీసి, ఆ సినిమా కోవిడ్ వల్ల దెబ్బతింటే కూడా దాన్ని ఆహాలో పెట్టేసి ఈ రోజుకి ఆయన ఒక మాట అంటే మీ వల్ల ఇలా అయింది అలా అయింది, ఇప్పటికీ నేను ఫోన్ చేస్తే అంతే ఫ్రెండ్లీగా అంతే మంచిగా మాట్లాడి, అలాంటి వాడికి ఏదైనా చేయాలనిపిస్తుంది. కరెక్ట్. సో వీళ్ళు వెళ్తున్న ఫ్లోలో అసలు ఎక్కడ ఆ కంటెంట్ని వాళ్ళు ఎవడో మధ్యవర్తులు వాళ్ళ పర్సనల్ ఎజెండాలు, వాళ్ళెవరో రివ్యూలు ఇవ్వటము, రిపోర్ట్లు. సినిమా అన్నది ఒక అనుభూతి అని నమ్ముతాను సార్ నేను. కరెక్ట్. కథ వినేటప్పుడు నాకేం అనుభూతి వస్తుందో అది బాగుంటే అది ప్రేక్షకుడికి ఎలా వస్తుందని నేను క్రాఫ్ట్లో చూపించాను. ఎదురు చూస్తూ ఉంటారు. ఆ క్రాఫ్ట్ని కరెక్ట్గా చూపిస్తే నేను కథ విన్నప్పుడు వచ్చిన అనుభూతి ఇక్కడ రావాలి. దాన్ని అలాగే మార్కెట్ చేసి ఆ అనుభూతిని థియేటర్లో ప్రేక్షకుడికి పంచాలి. ఈ మొత్తం ప్రయాణంలో ఒక క్రియేటర్కి ఒక ప్రొడ్యూసరు ఇద్దరు కలిపి ఉండాలి. అంటే ఒకే బాడీలో పర్సు నాదై ఉండాలా, బ్రెయిన్ నాదై ఉన్నట్ట, ఐస్ నాదై ఉండాలి, కెమెరామెన్. కరెక్ట్. సో ఈ 3 సమన్వయంలో చెయ్యకపోతే మనం చేయలేము. ఎప్పుడైతే బట్ వీళ్ళ మేకింగ్ సిస్టంలో ప్రాజెక్టులు టకటగా లైనప్ చేయటము, వాటిని కాంబినేషన్లు సెట్ చేయటము, వాటి కథలు కూడా వినేంత తీరిక లేకపోవటము, అవి ఎలా పడితే అలా అయితే హిట్లు లేకపోతే ఫట్లు. సో వాళ్ళు ప్రొడక్షన్ హౌస్గా వాళ్ళు ఎదగటానికి డెఫినెట్గా ఐ ట్రూలీ రెస్పెక్ట్ దేర్ స్ట్రాటజీ. లేకపోతే అగ్రెసివ్గా ఈ రోజుల్లో ఇంత తక్కువ టైంలో అంత పెద్ద సంస్థ అవ్వదు. అవును. వాళ్ళిద్దరూ ఆ లెవెల్కి కష్టపడకపోయి ఉంటే అన్ని ప్రాజెక్టులు ఒకే ఏకకాలంలో చేయగలిగినంత బ్యాండ్ విడ్త్ వాళ్ళు పెంచుకోకపోయి ఉంటే, కానీ ఇందులో ఎస్థెటిక్గా నేను దెబ్బైపోయి. అదే అర్థమైంది, మీ పాయింట్ నాకు అర్థమైంది. కానీ మా చెల్లెల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు 2 నేనే, పర్సు నాదే, బుర్ర నాదే. నాకు తెలిసిన నాలెడ్జ్ని ఎక్స్పీరియన్స్ని ఉపయోగిస్తే వాళ్ళని నేను ఖచ్చితంగా బయట వేయగలను నమ్మిన తర్వాతే నేను ఈ సినిమా మొదలుపెట్టాను. నాకు అలా నమ్మటానికి నాకే 1.5 ఏడాదిన్నర పట్టింది. ఆ 1.5 ఏడాదిన్నర నేను లిటరల్గా నేర్చుకున్నాను. ఓకే. ఎన్ని ఏరియాల్లో ఒక సినిమాని ప్రచారం చేయొచ్చు, ఏ సినిమాలు ఈ మధ్యకాలంలో దేని ఆధారంగా ఆడేయి, దేని ఆధారంగా ఎంత డబ్బులు కలెక్ట్ చేసాయి, ఏ కైండ్ ఆఫ్ సినిమాని చూస్తే మన గ్లోబల్ ఆడియన్స్ లైక్ చేస్తున్నారు, నేను అసలు తీయాల్సిన జాన్రా ఏంటి. నేను ఐ రీఇన్వెంటెడ్ మై సెల్ఫ్ విత్ ప్రజెంట్ డే డైనమిక్స్ ఆఫ్ ద చేంజ్డ్ ఫిల్మ్ మేకింగ్. సో దానివల్ల నాకు నమ్మకం వచ్చే వరకు నేను మా చెల్లెల వల్ల ఆపాను సినిమా మనం వద్దు అని. వాళ్ళు కూడా సేమ్ విశ్వగారి లాగా తట్టుకున్నారు, నేను చెప్పినవన్నీ నేర్చుకున్నారు. ఆ జర్నీ కూడా హెల్తీగా ఉన్నప్పుడు మేము 2 షార్ట్ ఫిలిమ్స్ తీసాము, 4 షార్ట్ ఫిలిమ్స్ తీసాము, ఒక 5-6 మ్యూజిక్ వీడియోస్ తీసాము. క్రాఫ్ట్ ఇది అని వాళ్ళకి తెలిసింది. ఒక షూటింగ్ అంటే దాని తరీకా ఏంటి, ఎంతమంది ఇన్వాల్వ్, ఏ టైంకి ఏమేమి అమర్చాలి, 4-5 రోజులు 5 రోజుల్లో ఒక షార్ట్ ఫిల్మ్ సినిమాలాగా తీశాను. ఇంకా రిలీజ్ చేయలే, పని అయ్యాక ఒక్కొక్కటి వదులుతా. ఓకే. సో అవి తీసి ఒక యూట్యూబ్ షార్ట్స్ తీసాము. ఊరికేనే జస్ట్ లైక్ దట్ ఫనీ సినిమాతో డబ్బులతో తీసుకురాలే వాళ్ళని. అర్థమైంది. ప్రాపర్ ట్రైనింగ్ ఒక 1.5 years చేశాక ఇప్పుడు నౌ దిస్ ఇస్ ద టైం మనం చేద్దాం. ఓకే. అయితే ఫనీ సినిమాల్లోకి వచ్చేసరికి ఒక విచిత్రమైన టాపిక్, ప్రపంచంలో ఎక్కడా జరగని ఒక ఆడిషన్ గురించి నేను మొన్న ప్రెస్ మీట్లో చూసినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. పాముల్ని ఆడిషన్ చేయడం ఏంటి సార్? పాముల్ని ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఇప్పుడు నేను ఒక కథ రాసేసుకున్నాను, ఎగ్జైట్ అయిపోయాము. పాముకి పగ ఉంటుంది, సహజ సిద్ధమైన క్యారెక్టర్, అది మనుషుల్ని చంపుతుంది. సో మన పాత సినిమాల్లో చాలాసార్లు దాన్ని ఏదైనా కెలికితే పాము పగ పెంచుకుంటుంది. కానీ ఇన్వెస్టిగేషన్లో పాము కాటని తెలుస్తుంది కానీ పాము దొరికేది కాదు. అది ఇప్పుడు క్లీషే. సో నాకేంటంటే పాము కాటు దొరకకూడదు. ఓకే. అంటే దాంట్లో విషం ఉండకూడదు. ఓకే. సో ఒక విషం లేని పాము కేవలం పగతో మజిల్తో చంపాలి. ఓకే. చంపినప్పుడు నేను సీజీలో చాలా న్యాచురల్గా ఏ స్నేక్నైతే నేను అనుకున్న విన్యాసాలన్నింటికి అది న్యాచురల్గా సెట్ అవుతుందని తెలియాలంటే నేను ఆ స్నేక్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే. అది ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుందో తెలియాలి. దానికోసం నేను 20 పాములు ఆడిషన్ చేశాను. అండ్ నాకేంటి, కొన్ని ఒరిజినల్ స్నేక్ షాట్స్ కూడా తీయాలి. అది ఈ వాల్ మీద ఎలా పాకుతుందో తెలియాలి, ఈ వుడ్ మీద ఎలా పాకుతుందో తెలియాలి,
సడన్గా లైట్ వేస్తే అది బాడీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, అది భయపడి వెళ్ళిపోతే అవుట్ ఆఫ్ ద కెమెరా, లైట్ని తట్టుకుంటుందా, వాటర్లో చలిని తట్టుకుంటుందా, ఆ వేడిని తట్టుకుంటుందా. 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆ ఫైర్కి దగ్గరగా నుంచుని చూడాలి. సో నాకు రకరకాల వెదర్ కండిషన్స్లో డే లైట్లో ఎలా ఉంటుందో చూడాలి, నైట్ లైట్లో ఎలా ఉంటుంది, గడ్డిలో ఎలా పోతుందో తెలియాలి, బయట అవుట్డోర్లో. సో నాకు స్క్రిప్ట్లో ఉన్న ప్రతి షాట్ స్క్రీన్ మీద ఉండాలంటే నాకు అసలు ఫస్ట్ దాని బాడీ లాంగ్వేజ్ మీద గ్రిప్ రావాలి, దాని స్పీడు. నేను ఒక సాంగ్ చేద్దాం అనుకుంటాను బ్యాక్గ్రౌండ్లో, పాము గమనం మీద, మన నాగగురునాథ శర్మ గారు రాశారు. ఆ గమనం మీద ఒక పాట చేసి ఆడియన్స్కి ఒక మాస్, ఒక సలార్ లాంటి మాస్ ఎలివేషన్ స్నేక్ ఇవ్వాలి అంటే బ్రో, అఖండ వీటిలో ఒక ఆ హీరోలకి వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా ఒక సాంగ్ చేశాను స్నేక్కి. అది చేసినప్పుడు నాకు దానికి మ్యాచింగ్ స్పీడ్లో ఏ పాము పరిగెడుతుందో తెలియదు. అందుకని చెప్పి బిర 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 సరసర సరసర అని అది వస్తుంటే నాకు ఒళ్ళు గగురు పడచాలి. సో ఇవి నాకు ముందు తెలియాలా, నేను లేకపోతే నేను షార్ట్లు డిజైన్ చేయలేను. జస్ట్ లైక్ దట్ సీజీకి ఇచ్చేసి నాకు ఇష్టం వచ్చిన యాక్షన్ చేస్తే సినిమా బిలీవబుల్గా ఉండదు. 18 రోజులు ఆడిషన్లో సెలెక్ట్ అయిన బ్లాక్ పెయింట్ స్నేక్తో 20 రోజుల దాకా షూటింగ్ చేసాం. మరి రోజుకు $6,000 ఇచ్చి దాన్ని, రోజుకు $6,000 మరి అది పామే హీరో ఈ సినిమాకి, అందుకని ఏ హీరోకి అంత మనీ స్పెండ్. అది సీజీ కాక అది హీరోయిన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్టుంది. హీరోయిన్ కంటే పాము సీజీతో కలిపి మాకు తగ్గితే 2 కోట్ల పైన. ఓ మై గాడ్. ఎంత సినిమా బడ్జెట్ ఎంతో తెలుసుకోవచ్చా? సినిమా బడ్జెట్ మేము అసలు యాక్చువల్లీ వేసుకోలే. అంటే నాకు తెలుసు వాళ్ళు ఇంట్లో వాళ్ళమే కాబట్టి అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టుకుంటూ వెళ్దాము. మొదటి సినిమాకి ఇదే బెటర్ లెర్నింగ్ అని చెప్పా, ఎందుకంటే సినిమా స్కేల్ని డౌన్ చేయొద్దు. నేను ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేశానండి, లవ్ ఎట్ 65 అయినా ఏదైనా, నేను ప్రొడ్యూసర్ కోసం 3 కోట్లు ఇస్తే 3 కోట్లలో సినిమా తీసి, 4 కోట్లు ఇస్తే 4 కోట్లలో సినిమా తీస్తే నాకు ప్రొడ్యూసర్కి కూడా ఉపయోగం ఉండట్లే. అవును. ఎందుకు? ఆ తర్వాత పబ్లిసిటీకి డబ్బులు పెట్టరు, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టరు. ఈ బడ్జెట్లో నేను తక్కువలో చేసేస్తాను. మీరు నాకు 20 లక్షలు ఇస్తే నేను ఒక 70 లక్షలు షూటింగ్ దాకా లాగేస్తా. ఆ తర్వాత మీరు నెక్స్ట్ బంచ్ ఇవ్వకపోతే నేను అక్కడ ఆపేయాలి, అంతే కదా. సో మీకు 20 లక్షలు పోతాయి, నాకు 50 లక్షల క్రెడిబిలిటీ పోతుంది మార్కెట్లో. కరెక్ట్. సో నేనేం చేయగలుగుతాను, ఇలా నేను ఎక్కువ దెబ్బలు తినేసాను. ఒక 10 ఏళ్లలో నేను ఈ దెబ్బలే ఎక్కువ తిన్నాను. షార్ట్ ఫిల్మ్ల దగ్గర కూడా ఇట్లాంటి దెబ్బలు, అన్ని దెబ్బలు. సో ఆ అనుభవంతో ఏంటంటే మనం అసలు ఫస్ట్ నచ్చిన కథ, ఆ తర్వాత ఆ కథని మార్కెట్లో చెక్ చేయటము, క్యాస్ట్తో సహా. వాళ్ళు ఎవరైనా ఒక ప్రముఖ ఓటీటీలో ఒక బిజినెస్ హెడ్, ఒక క్రియేటివ్ హెడ్ అగ్రిమెంట్లు కూడా ఇవ్వద్దు. బాగాలేదు అంటే మానేస్తాము, బాగుందంటే ముందుకెళ్ళిపోదాం అనేది చెప్తే చాలు. నేను ఒక 8 ప్లాట్ఫాముల్లో కథ బాగుంది ఆదిత్య గారు అనిపించుకున్నా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో స్టోరీలు రివ్యూ చేసే టీముకి కూడా 3 అవర్స్ నరేషన్ ఇచ్చాను. ఇచ్చి మీరు మామూలుగా బయట రైటర్కి ఎలా ఇస్తారో ఇదేమి పీపుల్ మీడియాలో తీయటం లేదు మనము, మీరు ఒక బయట రైటర్కి ఎంత పోస్ట్ మార్టం చేసి రివ్యూ ఇస్తారో అది నాకు హెల్ప్ అవుతుంది, ఇవ్వండిరా బాబు అని బతిమలాడి ఈ రివ్యూ రాయించుకున్నాను. సో ఎందుకంటే వాళ్ళతో నా రిలేషన్ బాగుండింది, నా ముందరి దాకా వర్క్ చేసి. సో ఇలా అండ్ ఒక విజువల్ స్టోరీ బోర్డు నేను ఏఐలో క్యాథరిన్ గారి బొమ్మతోటి, మహేష్ శ్రీరామ్ బొమ్మతోటి అక్కడ రెక్కీ చేసిన ఫోటోలు మొబైల్లో పెట్టి ఒరిజినల్ సినిమా మొత్తాన్ని పద్మ గారి స్క్రిప్ట్కి షార్ట్ డివిజన్ చేసి కలర్ ప్యాలెట్స్తో సహా, డ్రెస్సులతో సహా, బ్యాక్గ్రౌండ్తో సహా రియలిస్టిక్గా 340 పేజీల్లో స్టోరీ బోర్డుతో సినిమా తయారు చేసి అన్ని ప్లాట్ఫామ్లకి ఆ బుక్ను పంపించి, ఆ బుక్ నా దగ్గర ఉంది, మీకు షేర్ చేస్తా సరదా షో. అంటే ఇట్ విల్ బికమ్ ప్రొడ్యూసర్లకి సినిమా సెట్కి వెళ్ళే ముందు ఒక 40-50 lakhs వరకే చేసి ఆపుదామన్నా. వైబిలిటీ లేకపోతే మన రిస్క్ 40-50 లక్షలు ఎప్పుడైనా సంపాదించేస్తాం లైఫ్లో. వైబిలిటీ ఉందంటే 15 కోట్లైనా మీరు రెడీగా ఉండండి అని చెప్పారు, 25 కోట్లైనా రెడీగా ఉండండి అని చెప్పారు. వైబిలిటీ ఉంటే మీరు 100 కోట్లైనా పెట్టండి అని చెప్పారు. లేకపోతే ఇవాళ రేపు మనము గ్లోబల్ మార్కెట్లో నిలబడలేము ఒక సినిమాని అలా స్కేలప్ చేయకపోతే. అండ్ ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే ఒక్క రీజనల్ లాంగ్వేజ్ మీద బ్యాంక్ అయిన సినిమాలు బతికి పట్టకట్టదు. కరెక్ట్. థియేటర్ ఫుట్ఫాల్ మీద ఆధారపడలేదు. సో ఓటీటీలన్నీ వరల్డ్ వైడ్ సేమ్, వాటి బిజినెస్లన్నీ హ్యూజ్ బిజినెస్లు. వాళ్ళకి ఇవ్వాలి కంటెంట్ అంటే నేను ఒక సినిమా ప్లేస్లో ఒకే IP అడ్రస్లో 6-7 ఇవ్వాలి.
సో వాడికి లార్జర్ ఆడియన్స్, ప్రపంచంలో ఒక సినిమాని చూసే ఎన్ని కళ్ళు ఉంటే అన్ని కళ్ళ ముందు సినిమాని పెట్టాలి. ఇది మనం రాజమౌళి గారి సినిమాలు చూసి నేర్చుకున్నాం. వాటి ముందరికి తీసుకెళ్ళాలి కదా. కరెక్ట్. ఆయన ఎందుకు ఒక్కొక్క సినిమా ఇన్నేసేళ్ళు శ్రమపడి నిజంగా ఆర్ఆర్ఆర్ అయిపోయాక వేరే డైరెక్టర్ నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్లో కూర్చుంటాడు. ఆయన ఏడాదిన్నర వరకు మళ్ళీ అదే హీరోలను పట్టుకుని ఆ డేట్లు కూడా తీసుకుని అంతా ఖర్చు పెట్టి ఆ సినిమాని ప్రపంచానికి చూపించాడు. ఆయన నెరవేర్చుకున్నాడు కూడా. అది దానివల్ల ఆయన దాని ఫలితం వాళ్ళు అనుభవించారు, ఆస్కార్ విన్నర్స్ అయ్యారు. అలాగా ఒక సినిమాని మనమే భుజాన్ని వేసుకుని తీసుకెళ్ళగలము అంటే డెఫినెట్గా మా చెల్లెలు వాళ్ళు నాతో సినిమా చేద్దాం అనుకోవటంలో తప్పులేదు అనుకున్నా. ఎందుకు ఇంకా ఇట్ బికమ్స్ ఫ్యామిలీ బాధ్యత. సో ఎప్పుడు చెల్లెలు సార్ కజిన్ అండి, కజిన్ మా ఫాదర్ సైడ్ ఫస్ట్ కజిన్. ఓకే. సో తను మా బావగారు షీఈస్ వెరీ క్లియర్. మొన్న మాట్లాడినప్పుడు కూడా ఆమె చాలా పక్కాగా ఉన్నారు. వాళ్ళు అక్కడ సంగీతం టీచర్గా చాలా పాపులర్ కర్ణాటిక్. అందుకనే ఆమె మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మీరు. క్యాథరిన్ గారు రోల్, క్యాథరిన్ గారు ఈక్వల్ టు పాము, ఈక్వల్ టు స్నేక్ క్యారెక్టర్. ఆవిడే లీడ్ రోలు. ట్రెమండస్ పెర్ఫార్మర్ అండి. నేను క్యాథరిన్ గారిని గ్లామ్ డాల్ గారిని చూశాను. చాలామంది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో కొత్తగా ఉండటానికి గ్లామర్ డోస్ కూడా ఉన్న హీరోయిన్ ఎవరైతే బెటర్ అంటే నాకు కొన్ని ప్లాట్ఫామ్స్ క్యాథరిన్ గారి నేమ్ కూడా ఆప్షన్స్లో పెట్టుబండి అన్నారు. మన హరి గారు అని ఉన్నారు కదా, సెలబ్ మేనేజ్మెంట్, ఆయన చూస్తున్నారు డేట్లు అంటే ఆయన కలిశాను. ఆయన ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. నేను ఈ విజువల్ స్టోరీ బోర్డు ఇందాక చెప్పాను కదా, అది పట్టుకుని వెళ్ళి క్యాథరిన్ గారికి కథ ప్రజెంట్ చేసి నరేషన్ ఇచ్చాను. ఆవిడ ఇమీడియట్గా షీ లవ్డ్ ఇట్. ఆవిడకి మొత్తం సెటప్, ఈ సినిమాని ఆవిడ ఒప్పుకుంటే నేను ఎన్ని భాషల్లోకి తీసుకెళ్తాను, అదే ఏ రేంజ్కి తీసుకెళ్తాను, దాని స్కేల్ అన్నీ చెప్పాను. షీ గాట్ కన్విన్స్. అక్కడి నుంచి వీసా ప్రాసెస్ మొదలు పెట్టాము. 3 months పట్టింది. నా ఓవన్, తర్వాత క్యాథరిన్ గారు, మేకప్ ఆర్టిస్ట్ లావణ్య గారు, తర్వాత కెమెరా నుంచి ఎంతమంది వెళ్ళారు మొత్తం డాలస్కి? మేము మొత్తంగా అయితే 14-15 మంది వెళ్ళాము. మేము O1 O2లో 8 మంది వెళ్ళాము. ఓకే. సో అంటే అఫీషియల్ క్రాఫ్ట్స్. మామూలుగా విజిటర్స్ లాగా వచ్చి వెళ్ళిన వాళ్ళు B1 B2లో వచ్చి వెళ్ళారు. వాళ్ళకి వీసా ఇష్యూస్ ఏమీ లేవు. లైక్ వాళ్ళ రోల్ కూడా సినిమాలో ఏం లేదు. వాళ్ళు మాకు సరదాగా ఎలాగూ వచ్చామని సపోర్టింగ్గా ఉన్న వాళ్ళే కానీ అఫీషియల్ ఆన్ బోర్డ్ కాని వాళ్ళు. అదే అర్థమైంది. సో అలా మేము అక్కడ ఒక గెస్ట్ హౌస్ సెపరేట్గా మనం అక్కడే ఎడిటింగ్. ఎందుకు అక్కడ డల్లాస్లోనే తీయాలని? జనరల్గా మనం ఇదివరకంటే ల్యాబ్ ఎక్కడ ఉంటే సినిమా అక్కడ తీయాల్సి వచ్చేది. ఓకే. ఇప్పుడు మన కథ ఎక్కడ డిమాండ్ చేస్తే అక్కడ తీసుకోవచ్చు. ఎప్పుడైతే నిర్మాతలు కూడా డాలస్లో వాళ్ళు లొకేషన్స్ కానీ గవర్నమెంట్లో కూడా వాళ్ళు చాలా పవర్ఫుల్, 25 సంవత్సరాలుగా అక్కడే ఉన్నారు. వాళ్ళకి లోకల్గా మ్యాన్ పవర్ కానీ సపోర్ట్ సిస్టమ్ కానీ బాగా ఉన్నప్పుడు ఫస్ట్ 1-2 సినిమాలు వాళ్ళ కంట్రోల్లో మనము ఒక మంచి వర్క్ చేసి చూపించగలిగితే ఆ తర్వాత ఆ జర్నీ డిసైడ్ చేస్తుంది వాళ్ళ కెరీర్ని అని నేను సేమ్ సియాటర్లో ఫోర్స్ రాస్మస్ తీసినట్టే. సూపర్ అండి, నిజమే. బాగా అనిపించింది మీరు చెప్తుంటే కూడా. ఇప్పుడు చాలా మంది నాకు తెలిసిన NRI ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరికో డబ్బులు ఇచ్చి సార్ ఆ సినిమాని ఏదో చేయండి అంటారు. చూస్తే బాగోదు, తీసాక చెప్తే ఏం చేయగలమని బాధేస్తుంది. ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురయ్యే అవకాశాలు ఎక్కువ. మీకు లాంగ్ డిస్టెన్స్ లవ్ కానీ లాంగ్ డిస్టెన్స్ బిజినెస్ కానీ నిలబడదు. కరెక్ట్. ఏం చెప్పారు సార్. లాంగ్ డిస్టెన్స్ లవ్ కానీ లాంగ్ డిస్టెన్స్ బిజినెస్ కానీ నిలబడదు. కాలంలో కొట్టుకుపోతుంది, ఏదో ఒక రోజు ఎవడో ఒకటి కొట్టుకుపోతుంది. సో అలా మనం అది వద్దని చెప్తాను నేను ఎవరైనా ఫ్రెండ్స్ అడిగితే. యూ ఎక్స్పీరియన్స్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిలిం, దెన్ డిసైడ్ వెదర్ ఇట్ బికమ్స్ యువర్ కెరీర్ ఆర్ నాట్. సూపర్. కానీ అది చేయకుండా ఊరికనే ఎందుకంటే పలానా వాడు తెలుసు నేను 3 కోట్లు ఇచ్చా తర్వాత అది పోతుంది. ఏ సినిమా నేనైనా ఇంకోళ్ళైనా ఆడుతుందని గ్యారంటీ ఉండదు. ఆడేలాగా మనం చేయటమే ప్రయత్నం అయితే చేయాలి. ప్రయత్నం 100% చేయాలంటే మనం ఫిజికల్ ప్రెజెన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు ఎన్ని లాంగ్వేజెస్లో చేస్తున్నారు సార్? మొత్తం 6 ఇంటర్నేషనల్గా. ఫస్ట్ ఇంగ్లీషు, తెలుగు ప్రైమ్ లాంగ్వేజెస్, తమిళ్, మలయాళము, కన్నడ, హిందీ స్ట్రైట్ రిలీజ్లే. ఓకే. ఈ 4 మొత్తం 6 భాషలు. అండ్ ఇంగ్లీష్ వెర్షన్ మాత్రం చైనీస్ సబ్ టైటిల్స్, జపనీస్ సబ్ టైటిల్స్, కొరియన్ సబ్ టైటిల్స్తో ఈ 3 టెరిటరీలు కంపల్సరీ రిలీజ్ చేస్తాం. అంటే 9 మొత్తం.
దేశాలుగా అయితే అది ఇంగ్లీష్ వెర్షన్ అన్ని దేశాలకు వెళ్తుంది. బట్ ఇంగ్లీషు వెర్షన్‌లో ఈ 3 ఎక్స్‌క్లూజివ్ సబ్‌టైటిల్స్ చేస్తున్నాం. ఓకే. ఓకే. చైనా, జపాన్, కొరియా. ఎందుకంటే అక్కడ ఈ ఈ అదే అన్నాను గ్లోబల్ కంటెంట్ కాబట్టి ఎక్కడైనా నేటివిటీ ఇష్యూ లేకుండా ఉండాలని కూడా అమెరికాలో తీయటం ఒక కారణం.